వెలుగుతున్నదా చూడగోరెదా దేవ మందిరావరణములను ఎంతో రమ్యమై తనర నీదు నివాసములు చూడ ఎంతో రమ్యమై తనర నాదు హృదయమునకునా నందమిచ్చు నిపుడు చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా జీవము గల ప్రభుని చూడ జీవినాలు కేక వేసి జీవము గల ప్రభుని చూడ జీవినాలు కేక వేసి కోవెలకు దొరికే గోటి పావుని మందిరమున చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా పిచ్చకులకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట పిచ్చుకులకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట పెట్టు కుతూహలముతోను పిల్లలనవి మందిరమున చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్ను తింతురహ చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా ప్రాణప్రియము యాత్ర చేయు ప్రజల మార్గమరధరను చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా మీరు యావరణములలో నేను నొక్క దినము గడుప మీరు యావరణములలో నేను నొక్క దినము గడప ఎంతో విలువ గల నాకు 1000 నాళ్ళ బ్రతుకు కన్న చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా కానరండు మనమునిపుడే మనములనద ప్రభుని చూడ కానరండు మనమునిపుడే మనములనద ప్రభుని చూడ మందిరమునకేగు నిండు మనశ్శాంతి ముందు బ్రతుక చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా సమయంలో అందరం లేచి నిలబడతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9 నుండి 16 వరకు 9 నుండి 16 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రమునొందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరొక ఎందును.
దేవుడు ఈ వాక్యమును మన ఉనికిలో దీవించుగాక. దయచేసి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన జీవితంలో పాపమును ఎదిరించడము బహు కష్టం. పాప ప్రభావం నుండి విడుదల పొందడము బహు కష్టమైన పని. కానీ దాన్ని సాధన చేస్తూ పాపము నుండి పారిపోవడానికి, పాపం నుండి విడుదల పొందడానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినది ఏంటంటే తన నోట నుండి వచ్చిన దేవుని వాక్యము. ఆ వాక్యము మన జీవితంలో ఉండగా, ఆ వాక్యము మన జీవితాల్లో అన్వయించుకొని జీవించగా మనము దేవుని ప్రభువుకి దగ్గరగా జీవించగలుగుతాం. అప్పుడు మనము యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. ఈ ఉదయకాలమున ఆరాధనకు మనం వచ్చి ఉన్నాం. ఆ ప్రభువు స్తోత్రము నొందదగిన వాడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఆయన స్తోత్రం చేయాలి, ఆయనకు స్తోత్రాలు మనం చెల్లించాలి అంటే ఆయన ఏం చేశాడో, ఆయన ఏ రీతిగా మనల్ని పోషిస్తున్నాడో, ఏ రీతిగా ఆయన నడిపిస్తున్నాడో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ఆయన్ని స్తుతించవలసిన వారం అంటున్నాం. అందరం తల్లు వంచుదాం. హృదయం బిడ్డలారా, కొన్ని క్షణాలు ప్రభువు స్తోత్రము నొందదగిన వాడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. సంఘంగా మనం చేరుకొని ఉన్నాం. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా కూర్చొని ఉన్నాం. మన జీవితాలు, మన కుటుంబాలు, మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు సమస్తాన్ని ఒక నిమిషం పక్కన పెడదాం. ప్రభు ఏమై ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఏ రీతిగా మనల్ని నడిపించాడో ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండేవే. ఇది ఆరాధన సమయం, ఆ దేవుణ్ణి ఆరాధించే సమయం, ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకునే సమయం. మన జీవితాల్లో ఆయన ఏం చేశాడో, ఏ రీతిగా నడిపిస్తున్నాడో, ఏ రీతిగా పోషిస్తున్నాడో, ఏ రీతిగా మనం బలహీనమైనప్పటికీ బలపరుస్తున్నాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. ఒక్కొక్కటి ఆయన చేసిన మేలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటేమా ఆయన్ని స్తుతించడానికి మన మాటలు సరిపోవండి. ఆయన స్తుతించడానికి మన జ్ఞానం సరిపోదు. ఆయన నీ ఎడల నా ఎడల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందుమా మన కన్నీరు ఆగవు. ఒంటరిలో, బాధలో, కష్టములో, ఇబ్బందిలో ఎన్నో రీతులుగా ప్రభువు ఆదరించి నడిపించిన క్షణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రభువు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈరోజు సజీవులుగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎవరికి వారముగా ఒక క్షణం, ఒక నిమిషం ప్రభు సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించే, స్తుతించే ప్రతి స్తుతి యాగము ఆయన సన్నిధికి వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో మన స్తుతి యాగం వెలుచూ ఉండగా ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. ఎక్కడ 2-3 నా నామమున చేరి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని ప్రభు సెలవిచ్చున్నాడు. ఈరోజు ఆయన సన్నిధి మన స్తుతులను బట్టి, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉన్నప్పుడు, ఈ ఆరాధన అంతా ఆయన ఆధీనంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మతో ఈ స్థలాన్ని ఆయన నింపుతూ ఉన్నప్పుడు మనందరినీ దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మన స్తుతి యాగాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, అయ్యా గత వారం ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులతో నీ సన్నిధికి వచ్చాం, ప్రార్థించాం. నాయనా గత వారం అంతా మీరు మమ్మల్ని కాచారు, కాపాడారు. అయ్యా మా కుటుంబాలుగా మహిమ నాయన
నా తండ్రి, మేము చెల్లించిన ఈ స్తుతులు మీ సన్నిధికి వచ్చి ఉన్నవని మేము నమ్ముచున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఆరాధనలో ముందుకు వెళ్తూ ఉన్నాం, మా మధ్యలో మీరు ఉండండి నాయన. ఈరోజు పాటల ద్వారా ఆయన నీ యొక్క వాక్యము ద్వారా నా తండ్రి మేము మొరపెట్టుట ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీరే ఉండి నడిపించగలరని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 149వ కీర్తన. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావంబును తెలియరే అన్న కీర్తన పాడుకుందాం. మొదటి 5 చివరి 5 వచనాలు పాడుకుందాం. 15 వచనాలు ఉన్నాయి. 149వ కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావంబును తెలియరే అన్న పాటను పాడుకుందాం. మొదటి 5 చివరి 5 చరణాలు పాడుకుందాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార, భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై ఉండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపమునకు దురుడే. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో ఎంతోను భాషలను పలికినాడు. పాప భారము తోడనే మృదుయాసయాసల పొందేడి. పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. సతులైన పురుషులైన ఆకాత సర్వజనుల ఎడలను సత్ప్రేమమగ నడిచెను. పరలోక సద్బోధలిక చేసెను. రాతి సమాధిలోన రక్షకుని నీటి గల దేహంబును పాతి పెట్టిది భక్తులు. నమ్మిన నాతులందరూ చూడగా మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు. నాడు నమ్మిన మనుషులు చూసిరి 40 దినములందు. అగును కండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను. నమ్మి బాపిత్వముందు నరులకు
రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయెను నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునను తెలియదే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. సమయంలో సోదరుడు ప్రభు కిషోర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ప్రాణమా మరువకుమా దేవుడు చేసిన మేలులను. దేవుడు చేసిన మేలులను. ప్రాణమా మరువకుమా దేవుడు చేసిన మేలులను. దేవుడు చేసిన మేలులను. కారణములలో నీకు తోడుగా నీతి బ్రతుకునా నీకు రేడుగా. కారణములలో నీకు తోడుగా నీతి బ్రతుకునా నీకు రేడుగా. కాచునులే నిన్ను కలకాలము. కాచునులే నిన్ను కలకాలము. నీవిక భయపడకుము. నీవిక భయపడకుము. ప్రాణమా మరువకుమా దేవుడు చేసిన మేలులను. దేవుడు చేసిన మేలులను. కొమ్మల నడుమ ఫలభరితాలు రెమ్మల నడుమ కలకుజితాలు. కొమ్మల నడుమ
హరితాలు రెమ్మల నడుమా కలకుజితాలు నీ కోసమే ఈ ప్రకృతి నీ కోసమే ఈ ప్రకృతి చేయుము ఘన సంస్తుతి చేయుము ఘన సంస్తుతి ప్రాణమా మరువకుమా దేవుడు చేసిన మేలులను దేవుడు చేసిన మేలులను ప్రాణమా హలో సమయంలో నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగంను చదువుగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22 నుంచి 35 వరకు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22 నుంచి 35 వరకు. మా మధ్యలో శ్రీమతి ఎం హేమమాలిని ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుచున్నాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22 నుంచి 35 వచనం వరకు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యము 22వ అధ్యాయం నుంచి 35 వరకు చదువుకుందామని. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయుకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికిని తోచెను. మీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులులను పెద్దలైన సహోదరులను అంతియొకలోను సిరియలోను కలికయలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచరి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాక యూదాను సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువల్ల ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదయు సీలయు కూడా ప్రవక్తులై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకలో నిలిచి
ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధించుచు ప్రకటించు నుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఇప్పుడు దీవించలాగున మన మధ్యలో శ్రీమతి షీలా సురేష్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మహిమగల రాజా, మహిమోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభా. అత్యున్నత సింహాసనాసీనుడైన వాడా నీకు స్తోత్రములు 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 నాయన. నాయన ఉన్నవాడవు అనువాడవని చెప్పిన నా దేవా నీకు స్తోత్రములు నా ప్రభా. ఇదిగో నాయన గడిచిన మాసములంతట్లో కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన ప్రభా. ఇదిగో తన ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ మాసములు నా ప్రభా నాయన యొక్క వరకు మమ్మల్ని కాచి కాపాడు రక్షించినందుకు నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేలులకై నాయన మేమేమి చెల్లించలేము నా ప్రభా. ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా యువతని నీ యొక్క వాక్యము కొరకు నేను సిద్ధపడుచుండగా నా ప్రభా నీ దాసుడు నాయన నిలబడి నీ వాక్యము చెప్పుచున్నప్పుడు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి దర్శించండి ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగయించున్నది ప్రభా నాయన. యువతని నీ దాసుడు చెప్పుచున్నప్పుడు నాయన నీ అబ్బడి యొక్క నోటి నుంచి నా ప్రభా నీ మాటలు మేము వినినట్లు సహాయం చేయ ప్రభా. నేను మేము వినిచున్నప్పుడు నాయన దాన్ని గ్రహించే మనసును దయచే, విని నా ప్రభా దాన్ని అర్థం చేసుకునే స్థితిని మాకు దయచే, మమ్మల్ని మేము సరిదిద్దుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. యువతని నీ రాకడ సమీపముంటుండగా నా ప్రభా యువతని ఎత్తబడే సంఘములు మేము ఉండటకు కృప చూపించండి నాయన. ఈ సంఘమును మీరు దీవించండి, అభివృద్ధి పరచండి ప్రభా. ఈ సంఘ ప్రాకారములు విశాలపరచమని వేడుకుంటున్నాం, దీన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సంఘము నీ కొరకు వాడబడే సంఘముగా, నీ కొరకు నేను ప్రతిష్ఠింప చేయబడినటువంటి సంఘముగా దీన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ సంఘ కాపలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అదిగో తని మరి సంఘములను ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. సండే స్కూల్ జరుగుతున్న తీసుకొచ్చిన బిడ్డని దీవించండి, వారి జ్ఞాపకం చేసుకొని యవనస్తుల కుడికిని మీరు దీవించండి ప్రభా. అది నా ప్రభ మరి నన్ను యవనస్తుల బిడ్డల ప్రభ అదుగుతాన్ని వారి యొక్క యవన వయసులో నీ కాడిని మోయి బిడ్డలుగా వారిని ఆశీర్వదించి అభిషేకించమని కృపలో జ్ఞాపకం చేసుకుని వేడుకున్నా ప్రభ. ఒక్క ఆత్మ కూడా నశించిపోక నేను నీ యందు విశ్వాసము కలిగిన ప్రభ నిన్ను ఆనుకుని జీవించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నా నా ప్రభ. ఇగతని ఎవరైతే నా ప్రభ వారి యొక్క ప్రియులను కోల్పోయి కుటుంబాల బాధతో వేదనతో ఉంటున్నారో అటువంటి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని ప్రభ. నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభ. నా తల్లి నీ సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభ. ఇగతని నా ప్రభ మరి మాలో ఉన్న ప్రతి దుఃఖమును వేదన దూరపరిచి నాయన మేము కూడా నాయన మా పరుగు పందెమును తుదముట్టించే వరకు కూడా మమ్మల్ని నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభ ఉన్నతమైన స్థితిలో నిలబడి నీ ఆత్మచేత అభిషేకింపబడి నీ కొరకు వాడబడే బిడ్డలుగా నేను ఎదుగుతాను. మా యొక్క ఆఖరి ఊపిరి అంతవరకు కూడా నా ప్రభ నీ కొరకు నేను మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కనికరించి కాపాడమని వేడుకున్నాం. మరొకసారి నీ దాసుని ప్రభ నీ కుమారుని నీ సిలువ చాటు మరుగుపరుచుకుని వాక్యం చెప్పుచున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకునే భాగ్యం మాకు దయచేయమని నీ గొప్ప జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది నా ప్రభని యేసు నామం పెట్టి వేడుకుని ప్రతిలాడు గోసారుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శ్రీమతి సుమలత వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాను. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయుగని పాడబడుతుంది. నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు, నినుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు. నీ దయలో నీ కృపలో నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుమో యేసు, నిన్నుగాక మరి దేనిని నీ ప్రేమింపనీయకు, నిన్నుగాక మరి
తలపులకు అందనిది నీ సిలువ ప్రేమ, నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకొంటివే. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమ, నీ అరచేతిలో నా జీవితం చిత్రించుకొంటివే. వివరింపతరమా నీ కార్యముల్, ఇహపరములకు నాకాధారము నీవై ఉండగా. ఓ యేసువా, నా యేసువా, ఓ నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో, ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో, ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో. చుక్కాని నీవే, నాదరి నీవే, నా గమ్యము నీ రాజ్యమే, నీ రాజ్యమే. ఓ యేసువా, నా యేసువా, ఓ నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నీ దయలో, నీ కృపలో, నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుమో యేసు. నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. నిన్నుగాక మరిదేనిని నే ప్రేమింపనీయకు. థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 242వ పాట దైవాత్మ పరిశుద్ధుడా 1-4 చరణం పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగరించి మమ్మును దయాం దీవించుము, దయాం దీవించుము, దయాం దీవించుము. దండిగరించి మమ్మును దయాం దీవించుము. సన్మార్గమందు నిత్యము అమ్మును నడుపుము. నీ మోక్షమందు
నందు పిమ్మట మమ్మావరింపుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, నాయన నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం ప్రభువా. నాయన మాకు కావలసిన ఆత్మీయ మేళ్ళు మాకు దయచేయండి. నీ సేవకుని బోరగా వాడుకొని మాకు కావలసిన ఆత్మీయ మేళ్ళు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ, దేవుని బిడ్డలారా, సంఘముగా అపొస్తలుల కార్యములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్విజ్ను పాల్గొంటున్న అనేక మంది కూడా అపొస్తలుల కార్యము చదవడము జరుగుతూ ఉంది. క్విజ్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ అండి, ఈజ్ అబౌట్ ఎ రీడింగ్ అసైన్మెంట్ మాత్రమే. దయచేసి అందరూ కూడా వీలైనంతగా దాని మీద కామెంట్ చేయకుండా దానిలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ దేవుని ఆ వాక్యాన్ని చదవవలసింద మాత్రమే ఆ క్విజ్ ఏర్పాటు చేయబడుతుంది కనుక దయచేసి క్విజ్లో అందరూ పాల్గొనండి. ఆ రీతిగా పాల్గొంటూ ఉన్నప్పుడు అది మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా శక్తినిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ పరిచర్య చేస్తూ ఉన్నానంటే దానికి ఒకటి కారణం, దేవుని వాక్యమే మా ఆయుధం. ఆ వాక్యమే కుటుంబాల్ని బాగు చేస్తుంది, వ్యక్తుల్ని బాగు చేస్తుంది, సంఘాన్ని బాగు చేస్తుంది, వ్యవస్థను బాగు చేస్తుంది. కాబట్టి వాక్యానికి సంబంధించిన ఏ అసైన్మెంట్ చర్చ్ మీకు ఇచ్చినా దాన్ని బాధ్యతగా తీసుకొని మీ జీవితాలు బాగుపడుటకు దాన్ని అందరూ కూడా ఆసక్తితో చేయాల్సిందిగా మిమ్మల్ని దైవ సేవకునిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని అనవసరమైనవి ఉంటాయి మన జీవితాల్లో, కొన్ని అవసరమైనవి ఉంటాయి. అనేక సార్లు అవసరమైన వాటిని విడిచిపెట్టి అనవసరమైన వాటి వైపు మన క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కొన్ని అవసరమైనవి ఉంటాయి, కొన్ని అనవసరమైనవి ఉంటాయి. అనేక సార్లు మన వాగ్వివాదాలు, వాదాలు, భేదాలు అన్నీ కూడా అనేక సార్లు అనవసరమైన వాటి మీద ఉంటాయి. అవసరమైన వాటిని వెతికి పట్టుకోవడం మనం అనేక సార్లు చేయక ఉంటాం. అందుకే ఈ యొక్క అపోస్తలు వాళ్ళు సంఘపు యొక్క స్థాపన, సంఘపు యొక్క ఎదుగుదల, సంఘపు యొక్క బిలీవర్స్ వాళ్ళ విశ్వాసులు పెరుగుతున్న కొలది, సంఘము స్థిరపడుతున్న కొలది అనేకమైన సమస్యలు సంఘం ఎదుర్కోవడం ప్రారంభించింది. ఆ సంఘము అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సమస్యల్లో ఏది అవసరమో ఏది అనవసరమో గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఏది అవశ్యమైనది ఏది అనవసరమైనదో కంపల్సరిగా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే విశ్వాసులు తాము మాట్లాడే మాట, తాము పెట్టుకున్న తీరి, తాము అనుభవిస్తున్న జీవితం, లేకపోతే తాము అవలంబిస్తున్న ద వే ఆఫ్ వాక్ ఆర్ లైఫ్ స్టైల్ ఏదైనప్పటికీ కూడా అవసరమైనదేదో అనవసరమైనదేదో మనము గుర్తించవలసిన వారం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు మనము ఒక వ్యక్తిని నిలబెట్టామనుకోండి, ఒక వ్యక్తిని నిలబెట్టి ఇతను క్రైస్తవుడు కాదు ఎందుకంటే ఇతను తెల్ల దుస్తులు వేసుకోలేదు. క్రైస్తవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? పరిశుద్ధ కలర్ ఏముంటుందంట? తెల్లగా ఉంటారంట. కాబట్టి పరిశుద్ధుడు అని పిలిస్తే వాడు ఏం డ్రెస్ వేసుకో ఉండాలి? తెల్ల డ్రెస్ వేసుకోవాలి. కాబట్టి ఈరోజు తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంచాలంటే ఎంతమంది ఉంటారండి? 1 2 3 4 5 6 7 ఒక 10 మంది ఏమైనా ఉంటారేమో. కొన్ని సెల్ఫ్ డిజైన్ వైట్ కలర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళని కూడా కన్సిడర్ చేసి కొంచెం స్పిరిచువల్గా వాళ్ళని పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కలర్స్ ఉన్న వాళ్ళందరినీ తరిమేసామనుకోండి, అప్పుడు మొదలవుద్ది భేదాలు. ఈ పాస్టర్ అసలు ఏమేమో చెప్పేస్తున్నాడండి, ఇది కలర్ వేసుకోరాకూడదంట, ఎందుకు వేసుకోరాకూడదు అని దాని గురించి కొన్ని సంవత్సరాలు గొడవ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా అది అవసరమా?
అవసరం కాదు అది. మన విశ్వాస జీవితానికి కానీ, రక్షణకు కానీ, రక్షణ సంబంధమైన జీవితానికి కానీ, విశ్వాస సంబంధమైన ఎదుగుదలకు కానీ తెల్ల డ్రెస్ అనేది ఇస్ నథింగ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇంకొకటి, బల్ల కాడబెట్టినాం. బల్ల ఉంది అని చెప్తాం. రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఉండండి అని చెప్తాం. ఆయన లేచి గబగబా వెళ్ళిపోతుంటాడు. విశ్వాసే. ఏంటి అంటే అవసరమైనది విడిచిపెట్టి అనవసరమైన కాన్సెప్ట్. ఈరోజు నేను తలస్నానం చేయలా. అవసరం ఏంటి? బల్లలో చేయి పెడుతూ ప్రభు నీ కోసం నా కోసం ఇచ్చిన ఆ యొక్క ప్రాణదానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు నా కొరకు నా శరీరము శిక్ష అనుభవించవలసి ఉండగా ఆయన శరీరాన్ని శిలువ మీద శిక్షగా అనుభవించినప్పుడు ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని సరిచేసుకో అని చెప్పే అంశమైన ఆ బల్లను విడిచిపెట్టి, అవసరమైనది విడిచిపెట్టి అనవసరమైనది, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసా, ఈరోజు నేను స్నానము చేయలా, ఈరోజు నేను సిద్ధపడలా. కొన్ని వొకాబులరీస్, సిద్ధపాటు అంటే దాని ఉద్దేశము నువ్వు ప్రభులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ పాపక్షమాపణ అనుభవంలోకి ప్రతిదినము వస్తూ ఆయనకు దగ్గరగా జీవించడమే సిద్ధపాటు. అనవసరమైన వాటన్నిటిని మన దృష్టిలో పెట్టుకొని అనేక సార్లు అవసరమైన వాటిని విడిచిపెడుతూ ఉంటాం. క్రైస్తవ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, పరిచర్లో కానీ, విశ్వాస జీవితపు యొక్క నడకలో, ప్రవర్తనలో కానీ అనేకమైనవి క్రైస్తవ మనగాక ఆ రైట్ ఉందని చెప్పి, మేము మాత్రమే క్రైస్తవులం కొన్ని సంవత్సరాలుగా అని చెప్పి, కాబట్టి మేము తరతరాలుగా క్రైస్తవులం కాబట్టి ఇదిగో క్రైస్తవుడు అంటే ఇది లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. ఈ చర్చిలో ఇది చేస్తేనే అది వర్షిప్, అది చేయకపోతే అది అసలు చర్చే కాదు. అనవసరమైన వాటి వైపు దృష్టి పెట్టి అవసరమైన దాన్ని విడిచిపెడతాం. సో సంఘము అద్భుతంగా జరుగుతూ ఉంది. అపోస్తుల కార్యములో బర్నబా, పౌలు ఇద్దరు కూడా అంతియోకు నుండి పంపబడినప్పుడు అనేక మంది అన్యులు సువార్త వైపు తిరుగుతూ ఉన్నారు. అనేక మంది పశ్చాత్తాపడి రక్షించబడి సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఆ రీతిగా సంఘంలో చేర్చబడుతూ ఉన్నప్పుడు ఆ మిషనరీస్ ఇద్దరు కూడా ఆ యొక్క చర్చెస్ ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతగానో సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. అబ్బా, దేవుడు మమ్మల్ని ఎంత గొప్ప పాత్రలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అన్యులు కూడా యేసు ప్రభుని నమ్ముకుట ద్వారా ఈ యొక్క రక్షణ ప్రణాళికలో భాగమయ్యారని వాళ్ళందరినీ కూడా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉండేటట్లుగా, అన్ని విషయాల్లో వారు దేవునికి దగ్గరగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. ఆ నడిపిస్తూ ఉన్నప్పుడు అనవసరమైన ఒక వాదము ఆ సంఘంలో వచ్చింది. ఆ వాదం ఏంటో చూడండి. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 1వ వచనము. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏంటంటండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? యూదయ నుండి వచ్చిన వారు, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక్కడ పౌలు, బర్నబా నిలబడి ఒక్క కృపచేతనే యేసు ప్రభునందు విశ్వాసము ద్వారానే ఎవరైనా రక్షించబడగలరు అని సువార్త ప్రకటిస్తూ ఉంటే, వారి ప్రజెన్స్లోనే ఇతరులు వచ్చి ఏం చెప్తున్నారు? మోషే నియమించిన ఆచారము అయిన ఆ సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరు. గనుక ఈ యొక్క మీరు అన్యులు దేవుని నమ్ముకోవడం చాలా ఇష్టమే, కానీ మీరు యూదా మతంలోకి చేరాలి, యూదా మతాన్ని తీసుకోవాలి. ఎవరైనా, నేను ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన వాడిని, ఆ యూదా మతాన్ని నేను తీసుకోవాలనుకున్నప్పుడు యూదా మతంలోకి వెళ్ళడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని విషయాలు నేను కంపల్సరిగా అవి పాటించాలి. యూదా మతంలోకి వెళ్తున్నప్పుడు నేను సున్నతి పొందితేనే వారు నన్ను యూదా మతంలోనికి ఆహ్వానిస్తారు. సెనగోగ్ సమాజ మందిరం కేరళలో ఉంది, ముంబైలో ఉంది. వాటికి మనం వెళ్తే వాళ్ళు మనల్ని లోనికి రానీరు, బయట వరకే చూడనిస్తారు.
ఎందుకు అంటే మీరు సున్నతి పొందని వారు ఆ యొక్క సమాజ మందిరంలోనికి, సినగోగులోకి రావడానికి లేదు అంటూ మన దూరం నుంచే వాళ్ళు మాట్లాడతారు. అదే సున్నతి పొంది యూదా మతాన్ని తీసుకొని ఉంటే వారు లోనికి ఆహ్వానిస్తారు. ఈ రీతిగా ఈ క్రైస్తవ్యము అన్యులందరికీ యేసుక్రీస్తు ద్వారా అన్యులకు కూడా ప్రభు దగ్గరయ్యాడని, అన్యులను కూడా ప్రభు ఆకర్షిస్తున్నాడని పౌలు యొక్క పరిచర్యను బట్టి, బర్నబా యొక్క మొదటి మిషనరీ పరిచర్య యొక్క ప్రతిఫలం ఏంటంటే అనేక మంది యూదులు ఆ యొక్క దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు అనవసరమైన ఒక వాదము ఏంటి అంటే ఆచారము చాలా ఇంపార్టెంట్, అవశ్యమైనది విడిచిపెట్టి ఆచారము చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు యూదులు చెప్పడం ప్రారంభించారు. మనలో కూడా అనేక మంది సోకాల్డ్ ఫారిసీస్ చాలా మంది ఉంటారు మన దాంట్లో. వాళ్ళు ఎటువంటి వారు అంటే వాళ్ళు అనుకున్నదే రైట్ అంటూ, ఇట్టుంటేనే క్రైస్తవ్యం అంటూ అనేకమైన ట్రెడిషన్స్ని, ఆచారాల్ని మనము కొత్తగా వచ్చే వారి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయడంలోనే నేమ్ చేంజ్ అనే కాన్సెప్ట్ కూడా. వాడు బాప్తిజం తీసుకోగానే ఏమైపోవాలంట? రామయ్య కాస్త రాబర్ట్ అయిపోవాలి. ఏమైపోవాలండి? వాడు బాప్తిజం తీసుకోగానే రామయ్య కాస్త రాబర్ట్ అయిపోవాలి, యాదయ్య కాస్త యాకోబు అయిపోవాలి, లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. ఏంటంటే ఈమె ట్రెడిషన్, అది ఈమె అనుకుంటున్నది. అది ఆవశ్యకత ఏది? ఆ రామయ్య యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందడము, పాపక్షమాపణ పొంది పరలోక వారసుడిగా మారడము అవసరం. అది అవసరం. అనవసరమైంది ఏంటి? మా దాంట్లోకి వస్తే నువ్వు పేరు మార్చుకోవాలి. ఈ ఒక్క కాన్సెప్ట్కి అనేక మంది, వందల మంది, వేల మంది క్రీస్తుకు దూరం అవుతున్నారు. ఆడికి పోతే పేరు మార్చుకోవాలంట, మా పద్ధతి మార్చుకోవాలంట, మా స్థితిగతుల్ని మార్చుకోవాలంట, వాళ్ళు ఏం తింటే అది మేము తినాలంట. ఏం చేస్తున్నా? అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ఆత్మల రక్షణ భారాన్ని పక్కన పెట్టి వాళ్ళే ప్రభు ఆకర్షించి వాళ్ళని ఆలయానికి తీసుకొని వస్తే వాళ్ళకు లేనిపోనివి ఆపాదించి మన యొక్క సంస్కృతి మనదిది, మా కట్టుబాటిది అంటూ వాక్యానుసారమైన దేనికి వాళ్ళు వ్యతిరేకము కాకపోయినప్పటికీ మన ఆలోచన, మన ఆచారాలు, మన సంస్కృతి మనవి ఇది అంటూ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ, ప్రలోభ పెడుతూ వాళ్ళను క్రైస్తవ్యానికి దూరం చేయడానికి అనేక సంఘాలు ఈ రోజుల్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంతవరకు అనేక మందికి బాప్తిసాలు ఇచ్చాను. నామకరణం పుట్టిన పిల్లలకి నా చేతికి ఇచ్చిన వాళ్ళకి పేరు పెడతానే కానీ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి నేను పేరు పెట్టను. వీ హ్యావ్ హరిగోపాల్ అనే వ్యక్తి ఉన్నాడు మన సంఘంలో. ఆయన వచ్చినప్పుడు ఐ లవ్ దట్ నేమ్. హరిగోపాల్ ప్రార్థన చేయడం చాలా గొప్ప విషయం. హరిగోపాల్ గారు యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా గొప్పదైన విషయం. వి నెవర్ టీచ్ హిమ్ ఎనీథింగ్. అతనికి ఎట్టుండాలో అట్టుండాలి. అతనే చూసి ఏది అవసరమో అది ఆ కుటుంబం నేర్చుకుంటుంది. అవసరమైనది ఇది ఒకటే. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. లెట్ దేర్ ఓన్ నేమ్ బి దేర్. మనం వాళ్ళని మార్చాల్సిన అవసరమో లేదు. అవసరమైనది ఏంటి అంటే వాళ్ళని ప్రభులోకి మార్చుకోవడం. విత్ హిజ్ ఓన్ నేమ్ హీ షుడ్ బి విట్నెస్ ఇన్ హిజ్ ఓన్ పీపుల్. ఆ వ్యక్తి అన్నారు ఒకసారి, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏం పేరు నీ? హరిగోపాల్. ఇప్పుడు ప్రభు వల్ల నేను బాగయ్యాను సార్, స్వస్థత పొందానంటే ఆ డాక్టర్ అన్నాడంట, ఆయన ఆ మతంలోకి వెళ్ళా నీ పేరు మార్చలేదంటే అతను చెప్తున్నాడట ఆ డాక్టర్కి, ఏసఐ దగ్గరికి వస్తే మతం పేరు మార్చుకోబలేదంటండి మా పాస్టర్ గారు చెప్పారు. దట్ మేక్స్ సెన్స్. అవసరమైనది ఏంటి? పేరు మార్చుకోవడం కాదు, జీవితాన్ని మార్చుకోవడం. యేసు ప్రభువు లేనప్పుడు నువ్వు పాపివి, యేసు ప్రభు ఉన్నప్పుడు నువ్వు ఆయన కుమారుడివి. ఆయన కుమారుడికి రక్షణ అనుభవాన్ని ప్రభు ఇచ్చినప్పుడు పరలోకంలో అతనికి స్థానాన్ని ఏర్పాటు చేస్తూ పరలోకానికి వెళ్ళడానికి సంఘం అతనికి అనేక విధాలుగా సహాయం చేయాలి. ఇక్కడ పౌలు బర్నబా అనేక కష్టాలు పడి, అనేక ఇబ్బందులు పడి, రాళ్లతో దెబ్బలు తిని సువార్త ప్రకటించి రక్షించబడిన తర్వాత వీళ్ళొచ్చి సాపిగా వచ్చి
మోషే ఆచార ప్రకారం సున్నతి పొందితేనే మీరు రక్షణ పొందుతారు. ఆ కొట్టిన దెబ్బలేంటో, తిన్న దెబ్బలేంటో, రాళ్ళ దెబ్బలేంటో, అవమానాలేంటో, ఆ గుద్దులేంటో అన్నీ పోయినాయి. వచ్చి ఆ యొక్క చిన్న అప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్న విశ్వాసులకు ఏం చేస్తున్నారు? వీళ్ళు పాయిజన్ ఎక్కిస్తున్నారు. రక్షణ సున్నతి పొందుతూనే వస్తుందని చెప్పినప్పుడు ఇది టోటల్గా సువార్తకు చాలా కాంట్రడిక్షన్. దేవుని వాక్యానికి, ఆ రక్షణ ప్రణాళికకు ఇది చాలా వ్యతిరేకమైనది. అందుకే 3వ వచనము నుండి 5వ వచనం వరకు ఆ బర్నబాస్, పౌలు ఇరువురు కూడా ఆ యొక్క విషయాలను చెప్తారు. అయ్యా మీరు ఎందుకు అట్లా అంటున్నారు? ఇదిగో ప్రభువు తెలియని 3వ వచనం, దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగ చేసిరి. ఇదిగో 5వ వచనం చెప్తాడు, పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్య జనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రం గైకొనదని వారికి ఆజ్ఞాపించడం వలనని చెప్పిరి. ఏం చేశారు? ఒక సమస్య వచ్చింది. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక సంఘంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఏ రీతిగా చేయాలి అనేది ఇక్కడ పౌలు బర్నబాలు మనకు తెలియచేస్తున్నారు. అంతియోకలో ఈ సమస్య వచ్చింది. అప్పుడు పౌలు బర్నయ్య లేచి యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేములో శిష్యులు ఉన్నారు. ఆ యొక్క అపోస్తలులైన పేతురు, ఆ టీం అంతా యెరూషలేములో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి అయా ఇది సమస్య అని చెప్పారు. 6వ వచనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందండి? అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తార్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో చెప్పారు. అప్పుడు ఏం జరిగింది? ఆ సమస్య వచ్చినప్పుడు అక్కడ చర్చ జరిగింది. ఈ చర్చ అనే మాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ బాగా అలవాటు అయిపోయింది 4 రోజులు కదండి. పార్లమెంట్లోను, లోకసభలోను, రాజ్యసభలోను చర్చ జరిగింది. ఆ చర్చ జరగడానికి కారణం ఏంటి? ఆ బిల్ని పాస్ చేయడానికి, ఒకవైపు ఆలోచనని ప్రజల మీద రుద్దడానికి చర్చను అవకాశంగా తీసుకొని చర్చ జరగడం మొదలు పెడితే ఓటింగ్ అవుతుంది, మా పని అయిపోతుంది. కానీ చర్చ ఎందుకు జరగాలంటే ఒక కామన్ పీస్ఫుల్, ఆ యొక్క పీస్ఫుల్ డెసిషన్ బయటికి రావడానికి చర్చ జరగాలి. ఇక్కడ చర్చిలో ఈ సమస్య వచ్చింది. ఒకరు యూదా నుంచి వచ్చిన వారు ఒకవైపు నిలబడ్డారు, అన్యుల నుంచి వచ్చిన వారు ఒకవైపు నిలబడ్డారు. యూదా నుంచి వచ్చిన క్రైస్తవులు అంటున్నారు ఇదిగో వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తేనే రక్షణ పొందుతారని. అన్యులు అంటున్నారు మీరే కదా చెప్పారు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతామన్నారు కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవన్నీ మేము మొయ్యలేని భారాన్ని మా మీదకి ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు ఇరుపక్షాల వారి వాదనను విని ఇక్కడ బహుతార్కం జరిగింది, గొప్ప చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఒక్కొక్కరు అడ్రస్ చేస్తూ ఉన్నారు. చూడండి 7వ వచనం నుండి 11వ వచనం వరకు పేతురు లేచి మాట్లాడుతున్నాడు. అయ్యా ఏ భేదమైనను కనపరచలేదు నాయన, ప్రభు విశ్వాసం ద్వారానే రక్షించబడుతున్నారు. ఇదిగో ఒక్క విషయం ఆలోచించుకోండి, మన పితరులు కానీ మనమైనను మోయలేని కాడిని ఈరోజు రక్షించబడుతున్న వారి మీద ఎందుకు వేయడం, ఆ రీతిగా వేసి ఎందుకు మనం దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాం అని 11వ వచనంలో చెప్తాడు. ప్రభువైన యేసు కృపచేతనే మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురనేను. గలతీల్లో చెప్తాడు, రోమన్స్లో చెప్తాడు, అయ్యా యూదులారా మీకు ఎంత ధర్మశాస్త్రం ఉన్నా ధర్మశాస్త్రము పాపమేంటో తెలియచేస్తుంది, కానీ పాప క్షమాపణ విషయము ధర్మశాస్త్రం మనకు తెలియచేయదు. ఏది మంచో ఏది చెడు చేయకూడదని మాత్రమే ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ నీవు నేను చేసిన పాపానికి పరిహారాన్ని మాత్రం ధర్మశాస్త్రం మనకు ఇవ్వలేదు. ఒకటి ఆయన కుమారుడి లోకానికి వచ్చి ఆ కల్వరిగిరిలో మరణించిన విధానాన్ని బట్టి ఆ మరణము పునరుద్ధానాన్ని విశ్వసించిన వారు మాత్రమే కృపచేత రక్షించబడతారు అని, కృప ద్వారానే రక్షించబడతారని యూదులకు ఎంత చెప్పినా సంఘం ఎదుగుతున్న కొలది ఈ సమస్య వచ్చింది. తర్వాత మళ్ళా పౌలు బర్నబా ఈ విషయాన్నే తమ మినిస్ట్రీ గురించి 12వ వచనంలో చెప్తారు. అంతటా ఆ సమూహం అంతయు ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులు చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకిస్తారు. అందరూ చక్కగా విన్నారు. నిజమే కదా, ఒక 2 మనుషులు వెళ్ళి బయట
లోకంలో ఎవరో తెలియని వారికి వెళ్ళి చెప్పినప్పుడు ఇంతమంది రక్షించబడుతున్నారంటే ఇది దేవుని చిత్తమే కదా అని తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క సహోదరుడు యాకోబు లేచి నిలబడి ఇట్లా అంటాడు 14వ వచనంలో, అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవని ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామమును ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువు వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టెదనని అనాది కాలం నుండే ఈ సంగతులను తెలియపరిచి ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ద డెసిషన్ ఇప్పుడు తీసుకుంటూ ఉన్నప్పుడు యాకోబు లేచి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఒక డెసిషన్ మనం తీసుకుంటున్నప్పుడు వాక్య సంబంధమైన బ్యాక్గ్రౌండ్ ఆ డెసిషన్కు ఉండాలి. మన జీవితాల్లో ఇది మంచా, ఇది చెడ, ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది, ఇది సమాధానం ఇస్తుంది, సమాధాన సంబంధమైన ఏ డెసిషన్ అయినా నా జీవితంలో నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి బ్యాక్ బోన్ దేవుని వాక్యమై ఉండాలి. యాకోబు అది చక్కగా తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడువారు మొదటగా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు. దయచేసి గమనించండి, ఈ యొక్క యూదుల క్రైస్తవులు అన్యుల క్రైస్తవులు ఇరువురు మధ్యలో ఈ సమస్య వచ్చినప్పుడు ఇతను చెప్తూ ఉన్నాడు, మొదటగా అన్యుల అక్సెప్టెన్స్ ఎట్టొచ్చిందంటే ప్రభువు పడిపోయిన దావీదు గుడారాన్ని నిలబెట్టి, అప్పుడు పడిపోక ముందున్న దావీదు గుడారంలో ఎవరున్నారు? యూదులు మాత్రమే ఆయన ప్రజలుగా ఉన్నారు. అయితే ప్రభువు కట్టబోతున్న ఆ గుడారంలో ఎవరండి? యూదులు ఉంటారు, అన్యులు ఉంటారు. తన యొక్క సువార్త ప్రకటించడం ద్వారా సర్వలోకము కూడా ఆయనను ప్రభువుగా అంగీకరించి ఆయన తిరిగి కట్టిన గుడారంలో క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కృపచేత ఆ గుడారంలోనికి ప్రవేశించవచ్చు. కాబట్టి నేను మీకందరికి ఒక మాట చెప్తూ ఉన్నాను. చూడండి, 19వ వచనంలో యాకోబు ఈ మాట చెప్తున్నాడు, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవల్లని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమం ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని. ఇప్పుడు సమస్యను వాళ్ళు తెలుసుకున్నారు. ఏంటి? ఇదిగో ఈ యొక్క సొల్యూషన్ మీకు చెప్తాను. ప్రతి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు నమ్ముతున్నారు, అన్యులు నమ్ముతున్నారు. అయితే అన్యులు అనేవారు ఆ విగ్రహారాధన చేస్తున్న కాన్సెప్ట్ నుంచి వచ్చారు. ఆ అన్యులు ఆ విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు మన భారతదేశంలో ఏదైతే దేవదాసి సిస్టమ్ ఉందో ఆ దేవదాసి సిస్టమ్ ఉన్నట్లే ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న ప్రాంతాల్లో ప్రీస్టెస్ అనగా ఆ యొక్క ప్రాస్టిట్యూషన్ ఆ దేవాలయంలో ఉండేవాళ్ళు. ఆ ఊరికి వాళ్ళని ఆ దేవతలకి ఆ దేవుళ్లకు అర్పించి వాళ్ళని ప్రతిష్ఠ చేసి ఆ యొక్క విగ్రహారాధనలో వారిని అక్కడ ఉంచేవాళ్ళు. ఇక్కడ ఆ యొక్క ప్రీస్టెస్ని లేకపోతే ఆ ప్రాస్టిట్యూషన్ చూసినప్పుడు వారితో శారీరక సంబంధం కలిగి ఉండడము అన్యులకు అది అంత ఇబ్బందికరమైనదేమీ కాదు. ఎందుకంటే ఆ గుళ్ళో ఆ ఆచారాలు ఈ యొక్క జారత్వము చేయడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాయి. అటువంటి వారు దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా వారి ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు చూస్తే చక్కగా ఆ యొక్క మంచి శ్రేష్టమైన వాటిని తింటూ చాలా శుచి శుభ్రతతో యూదులు జీవిస్తూ ఉండేవాళ్ళు. వాక్యానుసారంగా ఆ యొక్క రక్తాన్ని వాటికి సంబంధించిన వాటిని తినకుండా ఉండేవాళ్ళు. గొంతు పిసికిన వాటి చంపిన వాటిని తినకుండా కట్ చేసి బ్లడ్ అంతా వెళ్ళిన తర్వాత మీట్ మాత్రమే యూదులు తినేవాళ్ళు. అయితే అన్యులైతే వారి ప్రాక్టీస్లో గొంతు పిసికి చంపి బ్లడ్తో కూడుకున్న మాంసాన్ని తింటుండేవారు. ఇదిగో వీళ్ళిద్దరూ కలిసి ఉండాలన్నప్పుడు యూదులారా మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్యజనులను పిలుస్తున్నాడు కనుక వారి మీద మనం మొయ్యలేని కాడి వాళ్ళని కష్టపెట్టద్దు. సున్నతి వారికి అవసరమో లేదు. ఓ అన్యులారా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఈ మాట ఎందుకు అంటున్నారంటే మీరు వాళ్ళతో కలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ యొక్క లోక సంబంధమైన అలవాట్లను మీరు కాంప్రమైజ్ అవ్వాలి.
మీరు ఈ ఆచార సంబంధమైన విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. మీరు ఈ లోక సంబంధమైన విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయ్యి అందరూ కలిసి ఉండేటట్టుగా అవశ్యమైన వాటిని మనం తెలుసుకోవాలి. నిజమే, ద యూనివర్సల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఏంటి అండి? పాపం. ఈ లోకంలో యూదుడే కానీ, ఇండియనే కానీ, అమెరికానే కానీ, యూకే వాళ్ళే కానీ, ఎవరైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ద యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే పాపం. పాపం వల్ల జీతము మరణం. అయితే ఈ మరణంను దేవుడు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షించబడేటట్లు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 28, 29 వచనంలో 4 విషయాల్ని వాళ్ళకు ఇస్తారు. ఏమి ఇస్తారండి? 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి చేయాలి అని మనం చూస్తే, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయం మీద మనము మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. అక్కడ ఆ యొక్క అపొస్తలుల కార్యము 15వ అధ్యాయంలో జరిగిన సంఘటన, వచ్చిన సమస్యలు అనేక సార్లు మన జీవితాల్లో కూడా వస్తాయి. అనేకమైన అనవసరమైన వాటిని మన క్రైస్తవ మత ముసుగులో మనం వేసుకొని వాటి ద్వారా మనం అనేక సార్లు మనల్ని మనం పొడుచుకుంటూ, మన చుట్టూ ఉన్న సహోదరి సహోదరులను పొడుస్తూ మనము దేవునిలో ఎదగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, అవశ్యమైన బాధ్యతలు దేవుడు ప్రతి విశ్వాసికి ఇస్తున్నాడు. అవశ్యమైన బాధ్యతలు, అవసరమైన బాధ్యతలు ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మనందరికీ తెలిసిన వాక్యము 16వ వచనంలో చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీయుడి. మనం ఎందుకు పిలువబడ్డాం ఈ లోకంలో? మన యొక్క జీవితాన్ని ఈ లోకంలో ప్రకాశింపేటట్లు చేయడానికి పిలువబడ్డాం. ఇక్కడ అన్యులు వచ్చారు, యూదులు వచ్చారు. వారి మధ్యలో సమస్య వచ్చినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ఆ యొక్క పెద్దలు అపోస్తులు నిలబడి చెప్పిన మాట ఏంటంటే, అయ్యో మీ ఇద్దరి మీద నేను ఎక్కువ భారం మోపదలుచుకోలేదు, మీకు ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇదిగో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇరువురు కూడా ఒకరికి ఒకరు సఖ్యమైన జీవితాన్ని, ఒకరి ఒకరు అవశ్యమైన బాధ్యతను, చక్కని బాధ్యతను మీరు నిర్వర్తించగలిగితే మీ క్రియలు యూదులు అన్యుల ఎడల మీరు ప్రేమ కలిగి ఆచారాల విషయం పట్టువిడుపుగా ఉండండి. అన్యులు మీరు యూదుల ఎడల దృష్టి పెట్టి మీ యొక్క వాళ్ళకి ఇబ్బందికరమైన ఆహారపు అలవాట్లు, ఆ యొక్క జారత్వమును, దేవుని వాక్యానుసారమైన జీవితమే గనుక వాటిని విడిచిపెట్టినట్లయితే, విసర్జించినట్లయితే మనమందరము కూడా చక్కగా సమాధానకరంగా జీవించగలుగుతాం. మీరు మీ జీవితాన్ని మంచి క్రియల ద్వారా నిలబెట్టుకోవాలి. ఈరోజు అవసరమైనది అదే. నువ్వు తెల్ల చొక్కా వేసుకుంటావా, నల్ల చొక్కా వేసుకుంటావా, చెప్పులు వేసుకొని లోపలికి వస్తావా, చెప్పులు లేకుండా బయటకు వస్తావా? మన యొక్క మెజర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్, మన యొక్క క్రైస్తవ జీవితానికి మనం వేసే కొలబద్దలు చాలా వరకు అనవసరమైన వాటితోనే మనం ఒకరినొకరు కొలుచుకుంటూ, ఒకరినొకరు పురిగొలిపి క్రీస్తులో ఎదగవలసిన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ఒకరినొకరు కాళ్ళు లాక్కొని ఎవరము ఎదగకుండా చేసుకుంటున్న సంఘాలు ఈరోజు అనేకం ఉన్నాయి. మనమందరము కూడా దేవుని మహిమపరిచేటట్లు మంచి సత్క్రియలు మన జీవితాల్లో ఉండాలి. చాలామంది అంటారు, 1 సాముయేలు 16:7 వచనంలో మనుషులు బాహ్యమును చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. ఈ యొక్క పాపం చేసేవాడు ఏం చెప్తాడు తెలుసు? ఈ వాక్యాన్ని చాలా బాగా వాడుకుంటాడు. పాపం చేసేవాడు ఏం చెప్తాడండి? ఈ వాక్యాన్ని చాలా చక్కగా వాడుకుంటాడు. బయట కనిపించే నా యాక్షన్ చూసి నన్ను తీర్పు తీర్చొద్దు, నేనెవరో నా దేవుడికి తెలుసు. నువ్వు ఏడు నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను ఎంత మంచిదన్నా నా దేవునికి తెలుసు అంటే దాంట్లో విలువ లేదండి. నువ్వు లోపల మంచి అయితే ద అవుట్వర్డ్ థింగ్స్ ఏమవుతాయి? మంచి అవుతుంది. ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడని, నేను హృదయాంతరంగంలో నేను దేవునికి సరిగా ఉన్నాను అనుకున్నప్పుడు నా తోటి సహోదరితో నేను సరిగా ఉండాలి, నా తోటి సహోదరునితో నేను సరిగా ఉండాలి.
నా ప్రభు నా హృదయంలో నన్ను అన్ని విషయాల్లో క్షమించాడు అంటే ఆ క్షమాపణ పొందుతున్న నీవు నీ తోటి నిన్ను హర్ట్ చేసిన వాళ్ళని క్షమించగలగాలి. యు నెవర్ డూ దట్. నువ్వేమంటావు? నేనేంటో నా హృదయం ఏంటో దేవునికి బాగా తెలుసు. ఇక్కడ సమాధానం లేని జీవితం. కానీ నువ్వేమంటున్నావు? నా హృదయం ఏంటో నా దేవునికి బాగా తెలుసు. లేదు, ఆ హృదయం మనం రక్షించబడిన వారమైతే ఆ రక్షణ కార్యరూపము దాల్చాలి. నీలో నాలో ఆ నూతనమైన హృదయము పెట్టబడితే ఆ బాధ్యత పెరుగుతుంది మనకి. ఆ నూతనమైన హృదయం, నూతనమైన జీవితం, నూతనమైన బాధ్యతల్ని ప్రతి విశ్వాసి మీద దేవుడు ఉంచుతాడండి. ఆ బాధ్యతల్ని మనం గుర్తించుతూ ఉండగా ఆ బాధ్యతలు ఏం చేస్తాయంటే అనేక మందికి మనం ఏంటో తెలియచేస్తుంది. ఒక వ్యక్తిని అన్నారట, ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా? కదండి, బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఈ మాట అంటే చాలా కోపం. ఏమంటే ఇంత పెద్ద చరిత్ర తీస్తారు. మేము మా తాతలు మేమందరం చర్చికి వస్తుంటే ఈయన ఇప్పుడు మమ్మల్ని రక్షించబడ్డావా అని అడుగుతాడా? అట్లాంటి ప్రీచర్లను తీసుకురావద్దు అంటారు. ఏంటంటే అట్లాంటి ప్రీచర్ని తీసుకొని రావద్దు. ఈ మాట అనగానే మళ్ళా కోపడలా అతను. ఏమన్నారంటే, ఇద్దరు మనుషులు వెళ్తే నువ్వు రక్షించబడ్డావంటే, అయ్యో నువ్వు నన్నెందుకు అడుగుతావు? నువ్వు ఎవరిని అడగాలి? నా భార్యను అడిగితే ఆమె చెప్తుంది నేను క్రైస్తవునో కాదు. నా భార్యను అడిగితే చెప్తుంది నేను క్రైస్తవునో కాదు. చాలా వరకు అది కష్టమైన పని. ఏ భార్య తన భర్త గురించి చెప్పదు అనుకోండి మంచిగా, కదండి. ఒక మేనేజర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఆఫీసులో అందరూ పొగుడుతున్నారట. మీరు ఎంత మంచి మేనేజర్ సార్, మీరు ఎంత మంచి నాయకుడు సార్, అబ్బా మీరు వాక్యం చెప్పినా సలహాలు ఇచ్చినా ఎంత బాగా చెప్తారంటే, అయ్యా మీ మాటలకు నేను పొంగిపోనయ్యా, లోకమంతా నన్ను బాగున్నారు మంచోడని చెప్పినా నా ఇంట్లో ఆ సర్టిఫికెట్ వచ్చేదాకా నేను ఎప్పుడు కూడా నేను ఉప్పొంగి పోను. లోకాన్నంతా మెప్పించగలుగుతున్నాను కానీ నా భార్యను మాత్రం ఇప్పుడు దాకా ఎప్పుడు మెప్పించలేకపోయా. ఎంత ప్రిన్సిపల్స్ అయినా నువ్వు ఉండవు, ఒక్కరోజు పుచ్చు వంకాయలు తీసుకొస్తే సరిపోయా వాడి జీవితం, వాడికి లైఫ్ కథం. కానీ ఇక్కడ ద క్రిస్టియానిటీ అన్నప్పుడు ఏంటంటే, నువ్వు క్రీస్తులోనికి వెతుకుతూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ్యం, ఆ మంచి క్రైస్తవ్యం నీలో మారిన ఆ జీవితం ఏం చేస్తుందంటే, అంతవరకు లేని మంచి భర్తగా మారడం ప్రారంభిస్తావు. అంతవరకు లేని మంచి కుమారుడిగా కుమార్తెగా మారడం ప్రారంభిస్తావు. అంతవరకు లేని మంచి భార్యగా లేని నీవు ఒక మంచి భార్యగా మారడం ప్రారంభిస్తావు. ఒక మంచి బాస్గా మారడం ప్రారంభిస్తావు. ఒక మంచి సహ ఉద్యోగిగా మారడం ప్రారంభిస్తావు. కారణం ఏంటంటే, నేను లోపల మారాను అని నేను నమ్మితే అది ఏం చేస్తుందంటే, ఆ లోపల మారిన జీవితం ఏం చేస్తుందంటే బయట జీవితానికి అనేకమైన బాధ్యతలను మనకిస్తుంది. అదే బాధ్యతల్ని ఇక్కడ యాకోబు తెలియచేస్తున్నాడు. యూదులు మీరు ఇది, అన్యులు మీరు ఈ రీతిగా బాధ్యత వహిస్తే మీరు సంఘంలో సమాధానము కలిగి ఉండగలుగుతారు. లోపల కృపచేత రక్షించబడ్డాము అంటే ద అవుట్వర్డ్ యాక్షన్స్ నీవు క్రీస్తులో ఉన్నావని చూపగలగాలి. కాబట్టి ఒక క్రిస్టియన్ గా నువ్వు మారితే ఆ క్రిస్టియన్ అనేవాడు ఏం చేస్తాడు అంటే, ఆ క్రిస్టియన్ ఒక మంచి కుమార్తెగా కనిపిస్తుంది, ఆ క్రిస్టియన్ ఒక మంచి భర్తగా కనిపిస్తాడు, ఆ క్రిస్టియన్ ఒక మంచి భార్యగా మారుతాడు, ఆ క్రిస్టియన్ ఒక మంచి పాస్టర్గా మారుతాడు, ఆ క్రిస్టియన్ ఒక మంచి చర్చ్ మెంబర్గా మారుతాడు. ఎందుకు అంటే ఇక వానిలో ఆ పాప జీవితాన్ని విసర్జించడం ప్రారంభిస్తున్న కొలది మంచి భర్తగా, భార్యగా, విశ్వాసిగా, సంఘ కాపరిగా మారడం జరుగుతోంది. ఆ విసర్జించే అనుభవాన్ని మనం లేకుండా వేషధార జీవితాన్ని కలిగి రెండు జీవితాల్ని మనము బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నప్పుడల్లా మన యొక్క జీవితాలు వల్ల ఎవరికీ కూడా లాభము లేదు, ప్రభువుకి మహిమకరంగా ఉండదు. దీన్ని జెరూసలేం కౌన్సిల్ అంటారు. సంఘములో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడల్లా ఆ యొక్క సంఘ పెద్దలు, విశ్వాసులు, అపోస్తులు అందరూ కలిసి ఆ యొక్క డెసిషన్ తీసుకోదాన్ని కౌన్సిల్స్ అంటారు. ఇది సంఘ చరిత్రలో
మొట్టమొదటి కౌన్సిల్ ఈ యొక్క సున్నతి విషయం. ఇదిగో అన్యులు ఎవరికి కూడా సున్నతి పొందాల్సిన అవసరం లేదు, కానీ వారి ఆచార సంబంధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి అవేవైనా ఉంటే వాళ్ళు కంపల్సరీ విసర్జించాలన్న విషయాల్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే రీతిగా ఆ యొక్క పాఠాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటూ 3 అవశ్యమైన బాధ్యతలను ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి బాధ్యత ఏంటంటే ఇది మనలో మనకే నీతియుక్తమైన బాధ్యత. ఒక చక్కని నిజాయితీ కలిగిన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే బాధ్యత ప్రభు మనకే ఇచ్చాడు. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ అదర్స్, ఇట్ ఈస్ అవర్ సెల్వ్స్. మనకు మనమే ఈ బాధ్యతను తీసుకోవాలి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుకుందాం. అందరు దయచేసి బైబిల్స్ తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవింపగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటండి ఒక నీతియుక్తమైన బాధ్యత నీకు నాకు ఏంటి అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయమైన మనము ఏం చెప్తున్నాడు, అవిశ్వాసులతో నీకు జోడేంటి. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం లేదు, కానీ ఆ ఫ్రెండ్ అన్యుడు ఫ్రెండ్గా ఉండకూడదు అనేది కాదు ఇక్కడ యొక్క ప్రశ్న. అన్యుడితో సాంగత్యం అనగా వాడు చేసే పనులన్నీ చేసే స్టేజ్కి నువ్వు వెళ్ళకూడదన్నది ప్రశ్న ఇక్కడ. అది దాని యొక్క అర్థమే, కానీ అన్యుడు ఫ్రెండ్గా ఉండకూడదని కాదు. అన్యులు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరితో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ వాడు చేసే వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసే ఫ్రెండ్షిప్, అంత గొప్ప ఫ్రెండ్షిప్ మాత్రం వాళ్ళతో మనము పెట్టుకోకూడదు. నీతి ఉందని నువ్వు చెప్తే, నువ్వు నీతిమంతుడు అని చెప్పగలిగితే దుర్నీతికి ఏం సాంగత్యమో, వెలుగులో ఉన్నవాడివని నువ్వు చెప్తే చీకటిలో నీకేం పొత్తు, నువ్వు క్రీస్తు వాడవని చెప్పినప్పుడు లోక సంబంధమైన బెలియాతో నీకు ఏమీ సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడా, నీవు దేవుని ఆలయమైనప్పుడు ఈ యొక్క లోక సంబంధమైన విగ్రహాలు నీ లోపల ఎందుకు పెడుతూ ఉన్నావు? ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈరోజు, ఏంటి నీ జీవితం ఏంటి? దేవుని ఆలయముతో అయి ఉన్నాము కదా, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఆ యొక్క నీతి మన జీవితాలకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన జీవితాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. మనలో మనమే ఉన్న అనవసరమైన విగ్రహాన్ని, అనవసరమైన చీకటిని, అనవసరమైన పొందును మనము విడుదల చేసుకోవాలి, విసర్జించాలి. అది మన మీద ఉన్న బాధ్యత. ఆ బాధ్యతను ప్రభువు మన మీద పెడుతూ ఉన్నాడని. అనవసరమైన వాటన్నిటిని ఇతరులను చూస్తూ వాడికన్నా నేను బాగున్నా, వాడి పాపాల కన్నా నా పాపాలు చాలా చిన్నవి అంటూ సమర్థించుకోవడం కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఏంటి అంటే మనం మనలో ఉన్న విషయాలను విసర్జించడం. ఎందుకంటే ఇది దేవుని ఆలయం. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను తాగిన తిన్న అనవసరమైనవి ఏది నా జీవితంలో వాటిని అనుభవించడానికి నా శరీరాన్ని వాడుకున్నా, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. ఎందుకు అంటే నేను దీన్ని రెంట్ తీసుకొని ఉన్నాను ప్రస్తుతానికి. దీని ఓనరు ఇక నిన్నటికి నేను కాదు. ఒక విశ్వాసిగా ప్రభుకి నేను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాను, ఇక నుండి జీవితాంతము నేను ప్రభు కొరకు జీవిస్తాను అని నువ్వు వాగ్దానం చేసి బాప్తిజం తీసుకొని క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తే, నో మోర్ ఓనర్ ఆఫ్ దిస్ బాడీ యు ఆర్. ఎవరము కూడా, ఇక్కడ ఉన్న ఎవరము కూడా ఈ శరీరానికి ఓనర్స్ కాదండి. వి బిలాంగ్స్ టు హిమ్. దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకే అంటాడు, నీవు నోటి విషయము కూడా, చక్కని మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 29వ వచనంలో చూస్తే ఆ మాట, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీరు
మీ నోట రానీకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నీవు అనుకుంటూ ఉన్నావు, నేను ఇంతకుముందు తాగేవాడిని, ఇంతకుముందు తిరిగేవాడిని అంటూ పెద్ద పెద్ద పనులను విడిచిపెట్టి చిన్న చిన్న విషయాలు, అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడడం, వీటన్నిటిని నీవు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని ఆలయాన్ని నువ్వు దూషణ పాలు చేస్తూ ఉన్నావు. యు నో నీడ్ టు ప్రొటెక్ట్ అబౌట్ దిస్ చర్చ్. ఈ చర్చిని, ఆలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లే. ఫస్ట్ యూ ప్రొటెక్ట్ యువర్ బాడీ. దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దీన్ని ప్రొటెక్ట్ చేయడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా చర్చి దానికి అదే ప్రొటెక్ట్ అవ్వబడుతుంది. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన క్రియలు, అనవసరమైనవి నీవు నేను విసర్జించవలసిన అనేకమైనవి విసర్జించకుండా వాటిని నీవు నేను సాధన చేస్తూ ఒక మోసకరమైన వేషధారికరమైన జీవితాన్ని సంఘంలో చూపిస్తున్నంత కాలం మనం ప్రభు వరం కాకుండా ఉంటాం. అదే 5వ వచనం, 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఈ మాటలు అంటాడు, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి ఏ పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. 4వ వచనము, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. ఏంటండి? ద స్మాల్ థింగ్స్. నీవు నేను మాట్లాడుతున్న మాట, చేస్తున్న ప్రవర్తన, నడుస్తున్న నడక చాలా ఇంపార్టెంట్. ఇది నీతియుక్తమైన బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ నీ నా జీవితానికి. ఏదైనా సమస్య నీ నా జీవితంలో, కుటుంబంలో, సంఘంలో వస్తుంది అంటే కారణం తన శరీరాన్ని శుద్ధిగా, తన ఆలయాన్ని దేవుడు నివసించే ఆయన నీలో నాలో సంచరిస్తున్నప్పుడు దానిలో నీవు నేను పాపం ఉంచుకున్నంత కాలము నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నీ సంఘంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దేవునికి వ్యతిరేకమైన వాటిని విసర్జించవలసిన అవసరత మనకున్నది. దిస్ నథింగ్ టు డూ విత్ అదర్స్. మనము చక్కగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనము ఆ యొక్క కీర్తనకారుడు చెప్పినట్టుగా 19వ కీర్తన చూడండి. అందరికీ తెలిసిన మాట, అందరికి ఇష్టమైన మాట, ప్రార్థనలో మనం అందరం చెప్పుకుంటున్న మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. జస్ట్ కీప్ ఇన్ అవర్ హార్ట్. హృదయం మీద చేయి పెట్టుకొని మన నోటి మాటలు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? మన హృదయ ఆలోచనలు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? మన ప్రవర్తన ఆయనకు అంగీకారంగా ఉందా? నథింగ్ ఈజ్ లైక్ దట్. ఈ రీతిగా నీ నా జీవితంలో వాటిని మనం పట్టించుకోకపోతే అది నీకు సమస్యను తీసుకొస్తుంది. క్రైస్తవుడు అయినా, ఎస్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్, బట్ ఇస్ నాట్ మీన్ దర్ ఇస్ అ లైసెన్స్ ఫర్ డూయింగ్ సిన్ అండి. అన్యులకి ఇదే మాట చెప్తున్నారు. ఎస్ మీరు రక్షించబడ్డారు, కృపచేతనే రక్షించబడ్డారు, కానీ పాపం చేయడానికి లైసెన్స్ మీకు లేదు. ఆ జారత్వం విడిచిపెట్టాలి, ఆ వ్యర్థమైన వాటిని, విగ్రహాలను విడిచిపెట్టాలి. అప్పుడే మీరు విశ్వాసంలో ఎదగగలుగుతారు. మీరు రక్షించబడ్డారు నిజమే, కృపచేతనే రక్షించబడ్డారు. ఇట్స్ నాట్ మీ, దర్ ఇస్ అ లైసెన్స్ ఫర్ యూ టు డూ సిన్. పాపం చేయడానికి లైసెన్స్ విశ్వాసులకు ఇవ్వబడలేదు. మా పనులు చూసి మాట్లాడద్దు సార్, మా హృదయం దేవునికి తెలుసు అనేది కాదమ్మా. నీ పనులు చాలా అవసరం మాకు, నీ మాటలు చాలా అవసరం, నీ ఆలోచనలు చాలా అవసరం. ఒక సంఘం ఎదగాలన్నా, ఒక సంఘం పైకి వెళ్ళాలన్నా ఒక్కొక్కరము మనం ఈ దేవుని ఆలయాన్ని శుద్ధి చేసుకుంటున్న కొలది ఒక అద్భుతమైన మార్పుని మనం చూడగలుగుతాం. ఒక క్యాన్సర్ అనేది ఒక మానవుని శరీరానికి వచ్చింది అనుకోండి, అది ఒకవేళ ఈ యొక్క చేతికి క్యాన్సర్ వస్తే ఆ చేతికి ఉన్న ఆ సెల్స్లో ఆ క్యాన్సర్ రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు అంటే బాడీకి అంతటికి ట్రీట్మెంట్ ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడున్న ఆ సెల్స్ ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కసారి ఆ సెల్స్ ఆ ట్రీట్మెంట్కి పనిచేయడం ప్రారంభించింది అనుకోండి, ఆ సెల్స్ క్యూర్ అయినప్పుడు బాడీ అంతా కూడా సేఫ్గా అయినట్టే. ఆ సెల్ కానీ క్యూర్ కాలేదంటే అది ఇంకొక సెల్ని మొత్తం బాడీనంతా చెడగొడుతుంది. ఈరోజు పాపం అనే క్యాన్సర్ పట్టుకున్న విశ్వాసి ఎవరైనా మనలో ఉన్నారేమో. నీవు ఒకవేళ పాపము ఆ యొక్క
హృదయ ధ్యానము, నోటి మాటలు, ప్రవర్తన ఒకవేళ సరిగా లేకుండా నీ కుటుంబంలో నువ్వు ఉంటే, నీవు పాపమనే క్యాన్సర్ పట్టిన ఒక బాధ్యతను బాధ్యతగా నువ్వు లేక పాపం పట్టిన వాడుగా ఉంటున్నావేమో. నువ్వు ఒక మంచి భర్తగా మారలేవు, ఒక మంచి భార్యగా ఉండలేవు, మంచి కుమారుడుగా, కుమార్తెగా, ఒక మంచి విశ్వాసిగా, మంచి సంఘ కాపరిగా మనం జీవించలేము. ఆ యొక్క సెల్స్, ఆ తలంపు, ఆ మాట, ఆ చేతలు ఏమొచ్చినా కానీ వాటిని ప్రభువుకి వ్యతిరేకమైన ఉంటే వాటిని విసర్జించేటట్లుగా మనం జీవించాలి. అది మన ఎడల మనకున్న నీతియుక్తమైన బాధ్యత. ఆ బాధ్యత మనం నిర్వర్తించగలగాలి. ద సెకండ్ థింగ్, ఈ యొక్క కంక్లూషన్ ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇతరుల ఎడల సామాజిక బాధ్యత, ఎథికల్ బాధ్యత అండి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఆ యొక్క యూదులకు చెప్తున్నారు, అయ్యా ఆచారం వల్ల మనం రక్షించబడ్డం లేదు కనుక ఆ సున్నతి విషయాన్ని విడిచిపెట్టండి. అయ్యా అన్యులారా, మీరు కృపచేతనే రక్షించబడ్డారు, కానీ మీలో ఉన్న ఒక అలవాట్లు ఉన్నాయి కదా, అవి అనేక సార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఉన్నాయి. వాటిని మీరు విడిచిపెడితే ఆ సర్దుబాటు ఏమవుతుందంటే మనకు చాలా గొప్ప సమాధానాన్ని మన జీవితాల్లో తీసుకొని వస్తుంది. ఒక కాలికో ఒక చేతికో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఈ యొక్క స్వరపీఠిక అరుస్తుంది, అమ్మా అయ్యో నొప్పి అని. ఏంటి, కాలుకు దెబ్బ తగిలినప్పుడు ఈ స్వరపేటికి అవసరమో లేదు, కానీ ఇవన్నీ కూడా దే ఆర్ జాయిన్ టుగెదర్. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న విషయం. కాబట్టి ఈ యొక్క సంఘంలో, ఈ సమాజంలో మనం ఉన్నప్పుడు మన బాధ్యత తోటి విశ్వాసుల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే మనము ఈ యొక్క సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన తోటి విశ్వాసుల ఎడల మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడే మాట, ప్రవర్తించే తీరు, అనేక సార్లు అనేక మంది నిన్ను చూచి సంఘానికి రాకుండా వెళ్ళిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయేమో. జాగ్రత్త. నిన్ను చూచి, నీ ప్రవర్తన చూచి ఈ చర్చికి రావడం మానేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారేమో. జాగ్రత్త. అంతేకాదు, దేశ విషయంలో కూడా మనం చక్కని బాధ్యత కలిగిన క్రైస్తవులుగా జీవించాలి. యేసు ప్రభుని అడిగారట, అయ్యా ఆ యొక్క నాణ్యం మీద ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా అని ఆ దినార్ తీసుకొచ్చిస్తే అప్పుడు యేసే అంటాడట, ఆ దినార్ మీద ఎవరి ఫోటో ఉంది? కైసర్ది ఉంది. అయితే కైసర్ది కైసర్కి, దేవుంది దేవునికి. దేవుడు ఎప్పుడు కూడా దేశ విషయంలో మనల్ని చక్కని పౌరులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. పౌరులుగా చేయాల్సిన బాధ్యతలన్నిటినీ చక్కగా మనం చేస్తున్నప్పుడు దే షుడ్ సే, ఏ ఈజ్ ఎ క్రిస్టియన్. నువ్వు చేసే ఆ పని, నువ్వు కూర్చుంటున్న టేబుల్, నువ్వు చెబుతున్న బోధన, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు తిరుగుతున్న ఉద్యోగ సంబంధమైన విషయాల్లో, ప్రతి విషయంలో ద టోటల్ సమాజము నిన్ను గుర్తించగలగాలి. దే షుడ్ రికగ్నైజ్ ఈజ్ ఎ క్రిస్టియన్. నేను చేసినట్టు అతను చేయడు, నేను మాట్లాడినట్టు అతడు మాట్లాడు, నేను తీసుకున్నట్టు లంచం అతను తీసుకోడు. అతను పే చేయాల్సింది చక్కగా పే చేస్తాడు. దిస్ ఇస్ వాట్ మన యొక్క బాధ్యత. సామాజిక బాధ్యతల వల్ల మనం అనేక సమస్యల్ని మనం అధిగమించవచ్చు. ఒక ప్రీచర్ ఒకరోజు బస్సు ఎక్కాడట. ఆ బస్సు ఎక్కినప్పుడు ఆ డ్రైవరు, అక్కడ డ్రైవరే టికెట్లు ఇస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ టికెట్ ఇస్తున్నప్పుడు ఒక 5 రూపాయలు చేంజ్లో ఎక్కువ ఇచ్చాడట. ఆ ప్రీచర్ చూసుకున్నాడు, అబ్బా 5 రూపాయలు ఎక్కువ ఇచ్చాడే, పోయేటప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నాడట. వెనక్కి ఇద్దాం అనుకొని మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చిందట, అబ్బా ఈ బస్సు వాళ్ళు ఛార్జీలు ఎక్కువ ఇస్తున్నారు, ఆల్రెడీ ఆర్టీసీకి చాలా ఆదాయం వస్తూ ఉంది, నేను ఈ 5 రూపాయలు ఇచ్చేదాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళకేం ఒరిగేది లేదు, దేవుడే 5 రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చాడు అనుకుంటాలే అనుకొని 2 ఫైట్ చేసుకుంటున్నాడు ఈ యొక్క స్పీకర్, ఈ యొక్క ప్రీచర్. పోనీలే దేనికి ఒక దానికి వస్తుంది అనుకుంటున్నప్పుడు ఇంకా దిగడానికి డోర్ దగ్గరకు వచ్చాడు. ఎందుకో ఇచ్చేయాలనిపించింది. వెంటనే 5 రూపాయలు ఇచ్చి, అయ్యా ఎక్స్ట్రా చేంజ్ 5 రూపాయలు వచ్చింది అన్నప్పుడు ఆ డ్రైవర్ చూసి నవ్వి, సార్ నేను ఈ ఊరికి నేను కూడా కొత్తగా వచ్చాను, మీరు కొత్తగా వచ్చిన ప్రీచర్ అని నాకు తెలుసు, దైవ సేవకులని, మీరు ఎట్టుంటారో ఏంటో అని 5 రూపాయలు నేనే ఎక్కువ ఇచ్చాను, నేను రేపు మీ సంఘానికి నేను వస్తాను సార్ అన్నప్పుడు అతను అవునా మంచిదని దిగిన తర్వాత అతని హృదయము నొప్పి పట్టింది. అక్కడున్న ఒక స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తూ అంటున్నాడంట, ప్రభువా ఈరోజు
నీ కుమారుణ్ణి 5 రూపాయలకి నేను అమ్మేసేవాడిని. ఏంటండి? 5 రూపాయలకి నేను అమ్మేసేవాడిని. ఎస్, పాపం అనేది ఇస్ మ్యాటర్ ఆఫ్ 5 minutes, ఇస్ మ్యాటర్ ఆఫ్ 10 minutes, ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒక రోజు, 3 రోజులు, 1 నెల, 3 నెలలు. కానీ వాటి విషయం మనం ప్రభువుని అమ్ముతున్న సందర్భాలు ఎన్నో. ఈ సమాజంలో నీవు చక్కని బాధ్యత కానీ నువ్వు రచించగలిగితే నిన్ను బట్టి ప్రభువు మహిమపరచబడతాడు. ఆ రీతిగా ఆ యొక్క ప్రీచర్ అంటూ ఉన్నాడట, ఓ గాడ్, ఐ ఆల్మోస్ట్ సోల్డ్ యువర్ సన్ ఫర్ 5 rupees. నేను 5 రూపాయలకి నీ కుమారుని నేను అమ్మి వేసి ఉండేవాడిని. ఆ ఇస్కరియోతు యూదాకు నాకు తేడా ఉండేది కాదు ప్రభు అని అతను పశ్చాత్తాపడుతున్నాడు. దెర్ ఆర్ మెనీ టైమ్స్ మన జీవితాల్లో కూడా ఈ సమాజంలో మనం ఉన్నప్పుడు దెర్ విల్ బి లాట్ ఆఫ్ పరిస్థితులు, చాలా సిచ్యువేషన్స్, చాలా శోధనలు, చాలా పరిస్థితులు, అవకాశాలు నిన్ను నన్ను ప్రభు శోధించడానికి, టెస్ట్ చేయడానికి ఆయన మనల్ని అక్కడ ఉంచినప్పుడు డోంట్ ఎవర్ ఫర్గెట్ సామాజికమైన బాధ్యతని. నీవు క్రైస్తవుడిగా వీటన్నిటిని విసర్జించుతున్న కొలది నీవు దేవునికి సాక్షిగా ఈ లోకంలో జీవించగలుగుతావు. అంతేకాదు ఆ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనందరికీ తెలిసిన మాట. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. దేవుని విషయమైన ఆ యొక్క ఆత్మీయమైన బాధ్యత మనకు చాలా అవసరం. నీవు అంతర్గతంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ మట్టి శరీరం ఇక మనది కాదు, ఇది ప్రభు యొక్క ఆలయమై ఉంది. అదే రీతిగా ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా చక్కని బాధ్యత కలిగి పాపాన్ని విసర్జిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే క్రీస్తులో ఉన్నప్పుడు మన ఆత్మీయ బాధ్యత ఏంటంటే నేను పాతవాణ్ణి కాదు, నేను కొత్తవాణ్ణి. డిఎల్ మూడీ గారు అంటూ ఉన్నారట, ఒకరోజు రక్షించబడిన తర్వాత ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, మంచి స్పీకర్గా వాడబడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆయన బజార్లో వెళ్తూ ఉన్నాడట. బజార్లో వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ముందు తనతో పాపం చేసిన ఒక స్త్రీ అతనికి కనిపించి, ఏయ్ డిఎల్ మూడీ అన్నప్పుడు ఆయన పలకలేదట. మళ్ళీ అనిందంట, ఏయ్ మూడీ, ఐ ఆమ్ దట్ షీ అనిందట. అప్పుడు మూడీ వెనక్కి తిరిగి, మేబీ యూ మే బీ దట్ వన్ బట్ ఐఎమ్ నాట్ దట్ హీ అన్నాడట. ఏంటండి, నువ్వు అది అయి ఉండవచ్చేమో కానీ నేను మాత్రం అప్పటి వాడను కాదు. ఏంటి అంటే దట్ వాస్ గాన్. నాకు పాత జీవితము వెళ్ళిపోయింది, కొత్త జీవితము నా యొక్క జీవితంలో ప్రారంభమైంది. కాబట్టి పాతవన్నీ నా జీవితంలో గతించిపోయాయని ఆత్మీయ జీవితంలో నూతనత్వాన్ని మనం కలిగి ప్రభువుని ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో అంతగా పాపాన్ని మనము విసర్జించగలం. ఒక విషయాన్ని చెప్తాను. ఒక పెయింటర్ అట, ఒక చిత్రకారుడు యేసు ప్రభు బొమ్మ వేస్తూ ఉన్నాడట. ఆ బొమ్మ వేస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా చక్కగా వేస్తున్నాడు. కళ్ళు, చెవులు, ముక్కు మొత్తం వేస్తూ ఆ యొక్క ప్రతి వెంట్రుక వాసిని కూడా అతను చక్కగా వేస్తూ ఉన్నప్పుడు ఎంతగా వేస్తే చాలా టైం తీసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క పెయింట్ని చూసిన ఒక వ్యక్తి అన్నాడట, అబ్బా నువ్వు నిజంగా యేసు ప్రభుని చాలా ప్రేమిస్తూ ఉన్నావు, అందుకని ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నావు అన్నప్పుడు ఆ చిత్రకారుడు అన్నాడట, ఎస్ ఐ డూ, ఐ లవ్ హిమ్, ఆయన్ని ప్రేమిస్తున్నాను గనుక ఎంత టైం అయినా పెట్టి ఆ యొక్క పెయింటింగ్ చక్కగా వచ్చేటట్లు నేను చేస్తాను. నిజమే, నీవు నేను కూడా ఆయన నిజంగా ప్రేమిస్తూ ఉంటే మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన హృదయ ధ్యానము ఏం చేస్తుందంటే ఇతరులు మన జీవితాల్లో క్రీస్తు బొమ్మను చూడగలుగుతారు. అర్థమైందా? ఆ చిత్రకారుడు ప్రభుని తన హృదయంలో ప్రేమిస్తున్నాడు కనుక క్రీస్తు బొమ్మను చక్కగా అద్భుతమైన రీతిలో గీచాడు. అదే రీతిగా నీవు నేను నడుస్తున్న పత్రికలని ప్రభు చెప్తాడు. నీవు నేను ఆయనకు ప్రతిబింబాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నీవు చక్కగా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత చక్కని ఫోటో, యేసు ప్రభు ఫోటో నీకన్నా ముందు అది వేలాడబడుతూ ఉంది. ఆ వేలాడబడుతున్నప్పుడు అందరూ ఇక నిన్ను చూడడం లేదు, ప్రభువుని చూస్తూ ఉన్నారు. అయితే విశ్వాసంలో ఎదుగుతున్న కొలది నీ బూతు మాటలు,
భూత ప్రవర్తన, భూత ఆలోచనలు, భయంకరమైన లోక సంబంధమైన క్రియలు అవి చేస్తున్న కొలది ఆ యేసు ప్రభు యొక్క చిత్రము మాసిపోయి మళ్ళా పాత జీవితమే కనపడుతుంది. హౌ మచ్ వి లవ్, యేసుని ప్రేమిస్తున్న కొలది మన ప్రతి జీవితాన్ని, ప్రతి అడుగును, ప్రతి మాటను, ప్రతి ప్రవర్తనను మనం జాగ్రత్త చూసుకుంటాం. అప్పుడే అది నిజమైన క్రైస్తవ జీవితం అవుతుంది. కాబట్టి అనవసరమైన వాటిని విడిచిపెట్టండి. ఆవశ్యమైనది ప్రభులో రక్షణ మనకు అవసరం. ఆ రక్షణ పొందిన వారమని మనం అనుకుంటే రక్షణ సంబంధమైన జీవితం బాహ్యంగా మనం ఇతరులకు చూపగలిగినప్పుడే అది నిజమైన క్రైస్తవ జీవితం అవుతుంది. అనేక సమస్యలకి పరిష్కారం అవుతుంది. ఆ 15వ అధ్యాయంలో ఈ యొక్క యూదులు అన్యుల మధ్యలో వచ్చిన సమస్యకు ఈ యొక్క యాకోబు తీసుకొచ్చిన ఆ యొక్క సొల్యూషన్లో ఉన్న పరమార్థం ఇదే. ఓ యూదులారా, అన్యులారా, క్రైస్తవులుగా మారిన వారులారా, మొదట మీలో మీకు బాధ్యత ఉంచుకోండి, ఇతరుల బాధ్యత కలిగి ఉండండి. దేవుని విషయమై బాధ్యత కలిగి ఉంటే ఎటువంటి సమస్య అయినా సమస్య పోతుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించుగాక. అందరం తల్లు వంచుదాం. ప్రియదేవుని బిడ్డలారా, అందరం తల్లు వంచుదాం. ఒక్క క్షణం మన జీవితాన్ని మనం సెర్చ్ చేసుకుందాం. నిజంగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా జీవితము ప్రభువుకు అంగీకారంగా ఉందా లేదా ఒక్కొక్కసారి మనం పరీక్షించుకుందాం. నా జీవితము ప్రభువుకు అంగీకారంగా ఉంటే నీవు నేను కుటుంబంలో ఉన్న సమాధానం ఉంటుంది, బయట ఉన్న సమాధానం ఉంటుంది, పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉన్న సమాధానం ఉంటుంది. ఆయన నోటి మాటలు, ఆయన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారం ఉండేటట్లుగా మన జీవితాల్లో ఉన్న పాప సంబంధమైన వాటిని విసర్జించవలసిన అవసరత ఉంటూ ఉన్నది. ఇదిగో ఆ విగ్రహారాధాన్ని, జారత్వాన్ని, చనిపోయిన వాటిని తినడం విసర్జించండి. ఆ రీతిగా యూదులతో మీకు సమాధానం కలుగుతుంది. యూదులారా, ఆ యొక్క సున్నతి పొందేది ఆచారాలు మనకు లాభం కాదా, అనవసరమైనవి, వాటిని విడిచిపెట్టి అవసరమైన రక్షణే ఇంపార్టెంట్ కనుక, కృపచేతనే రక్షించబడ్డమే చాలా అవసరం కనుక దాని మీద వాటి ఆచారాలన్నింటినీ విసర్జించి శ్రేష్టమైన వాటిని మీరు కూడా ఫాలో అవ్వండి పరిశుద్ధాత్మ దేవునికి తోచిన విధానాన్ని బట్టి నా జీవితంలో కూడా వచ్చే ప్రతి సమస్యకు కారణం మనం విసర్జించలేకపోతున్న పాపమే ఏమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. నువ్వు మాట్లాడే మాట, చేసే ప్రవర్తన యేసు ప్రభుని చూపగలుగుతుందో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నా శరీరము ఆయన సొత్తని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు నేను ఆయన ఆలయం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ఆలయమై ఆయన నీలో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా నువ్వు మాట్లాడే మాట ప్రభువు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావా? ప్రభువు ఆలోచించినట్లే ఆలోచిస్తున్నావా? ప్రభువు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నావా? అవి చేయించు ఉండగా ప్రదేవం బిడ్డ, నీలో అనేక మంది క్రీస్తును చూడగలుగుతారు. అవసరమైన వాటి వైపు దృష్టి పెట్టగలుగుతావు, అనవసరమైన వాటిని విసర్జించగలుగుతావు. ఆ రీతిగా ప్రభు యొక్క పోలికలో మనం అందరము నడుచుకోగలుగుతాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన నీ కుమారుని స్వారూప్యంలోకి మమ్మల్ని అందరినీ మార్చాలని రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ భాగం చేసావు ప్రభువా. ఇదిగో నాయన మానవులము నాయన, ఇదిగో అనవసరమైన వాటిని మా దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఆ యొక్క ఎదుగుదలని మేము మర్చిపోతున్నాం ప్రభువా. ఇదిగో నాయన, క్రీస్తు స్వారూప్యంలోనికి మారగలిగిన కృపను మాకు దయచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించగలరని ఎవరైతే నాయన తమ జీవితాన్ని సంపూర్ణంగా నాయన నీకు సమర్పించుకొని వారి నోటి మాటలు, వారి హృదయ ధ్యానం సమస్తము నాయన నీకు అంగీకారంగా ఉండు రీతిగా జీవించాలని నిర్ణయించుకున్నారో ఆ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా.
వారిని ఆదరించండి, నాయన బలపరచండి. నీ కొరకు నీకు సాక్షులుగా జీవించే కృపను మాకందరికీ దయచేస్తారని నమ్మొచ్చు. ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 578వ పాట. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునియ వెనుదీతువా అన్న పాట పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 578వ పాట. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అన్న పాటను పాడుతూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలు స్వీకరిస్తారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. కరుణించి కాపాడి రక్షింపగా ఆదరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయనో క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. ఆ వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించగలపై ప్రభు నామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా. వెలిగించధరపై ప్రభు నామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. బలియాయని పాపములకేస్తువే, చెలువంగ ప్రభుకీయ చిందింతువా. బలియాయని పాపములకేస్తువే,
ప్రభుకీయ చింతింతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ రచమా భాగమునియ వెనుదీతువా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయమిల్లర కానుకలు కె లక్ష్మి కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కోల పురుషోత్తం గారు దశం భాగము 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ రాజేశ్వరి దశం భాగం 3700 రూపాయలు ఇచ్చున్నారు. మహేష్ కానుక ఇచ్చున్నారు. ఓరుపల్లి సుధాకర్ గారు కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. శ్రీమతి ఎం రాణి సుశీల గారు దశం భాగము 3000 రూపాయలు ఇచ్చున్నారు. ఎస్ శ్రీనివాసులు దశం భాగము 1000 రూపాయలు ఇచ్చున్నారు. జి వెంకటేశ్వరరావు గారు కృతజ్ఞత కానుక 100 రూపాయలు ఇచ్చున్నారు. బి లక్ష్మణరావు గారు దశం భాగం 500 రూపాయలు ఇచ్చున్నారు. వి డానీ కారుణ్య శ్రావణి కృతజ్ఞత కానుక 500 రూపాయలు ఇచ్చున్నారు. గుర్రం ఆశీర్వాదం గారు కృతజ్ఞత కానుక 1000 రూపాయలు ఇచ్చున్నారు. అదే రీతిగా టి సతీష్ మోహన్ అండ్ ఫ్యామిలీ వారు ఆలయ కట్టుబడి కొరకు 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఎం నాగభూషణ్ ఫ్యామిలీ వారు 2 monthsకి జనవరికి ఫిబ్రవరికి 1000 రూపాయల లెక్కన 2000 రూపాయలు కానుక ఇచ్చున్నారు. దేవుడు ఈ కానుకలు ఇచ్చిన వారిని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఇవ్వబడిన కానుకల కొరకు ఐజయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామని. స్తుతికి కారణభూతున మా దయగల తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, గడిచిన వారమంతట్లోనూ మాకు అన్ని విషయాల్లో ప్రభువా కాపాడుచు భద్రపరుస్తూ నీ యొక్క ఆలయంలో చేరుడికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకునగలం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినములో ప్రభువా మేము ఒకరినొకరిని చూసుకున్నడికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా, ఆలయంలో జరుగుతున్న ఆయన పరిచర్యలను దీవించము, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, అనేకులు బలహీనులై ఉన్నారు. అనేకులు ప్రభువా నాయన దీన స్థితిలో ఉన్నారు. నాయన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. వారిని ప్రభువా నీ హస్తంతో తాకి ప్రభువా స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, అనేకమైన పరిస్థితులు నాయన మా సంఘస్థులందరూ మేమందరం ఉండగా ప్రభువా నువ్వే మా దేవుడు, మమ్మల్ని సృజించిన దేవుడు, మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు. నీ దగ్గరికి పిలుచుకున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోలేం ప్రభువా. అయినప్పటికీ ప్రభువా నీ ప్రేమను, నీ దయను, నీ కనికరమును చూపుతూ మమ్మల్ని ఆదుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, ఈ దినం ప్రభువా ఇగో తండ్రి కృతజ్ఞత కానుకల కొరకు అలాగే కట్టుబడి కొరకు తండ్రి అనేకమైన కానుకలు ప్రభువా నాయన నీ బిడ్డలు హస్తాలు విప్పించి ప్రభువా నాయన ఈ ఆలయ కట్టుబడుల విషయంలో కూడా ప్రభువా అనేకులు ప్రేరేపణ దాని గురించి నాయన ఇస్తున్న కానుకలన్నింటినీ నాయన పేరు పేరు వరుసన నాయన దీవించము, ఆశీర్వించమని ప్రార్థిస్తున్నా. ఈ కానుకలు ప్రభువా నాయన నీ మహిమార్థం కొరకు వాడబడి కృప చూపించి నడిపించమని నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు విందాం. సంఘ సెక్రటరీ గారు డి హెచ్రా గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనం అందరము ఈ ఫిబ్రవరి మాసము చివరి ఆదివారమున మనలందరినీ సజీవ లెక్కలో నిలిపి పరిశుద్ధాలయములో సమకూర్చిన దేవాతి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ ప్రకటనలో విందామండి. ప్రతి ఆదివారము మన సంఘములో ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు
సండే స్కూల్ జరుగుతుంది. దేవుని వాక్యముల వర్ధులటకు మన చిన్న బిడ్డలను సకాలమునకు పంపించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆదివారం మనకి ఈ ఆరాధన అనంతరము యువజన కూడిక ఉంటుందని తెలియజేస్తున్నాను. యవనస్తులు పాల్గొని దైవాశిస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి సోమవారం మనకి ఆమదాల దిన్న రాముడిపల్లిపాలెం మరియు బయనేటివారి పాలెంలో మనకి స్వార్థ పరిచర్య జరుగుతుంది కనుక ఆ కార్యక్రమంకు మన డైరెక్టర్ గారితో కలిసి ఆయన రిటైర్డ్ సిఐ గారు ప్రభుదాస్ గారు వారితో కలిసి సువార్త పరిచయకు వెళ్ళేవారందరూ సోమవారం సాయంత్రము 5 గంటలకు కూడుకోవాలని మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మన సంఘ స్త్రీల సమాజం వారు ఉపవాస ప్రార్థన ఆలయంలో జరుపుతారు కనుక స్త్రీలు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనకి ఈరోజు సాయంత్రము దేవాలయంలో వాక్య పరిచర్య క్రైస్తవ చిత్ర ప్రదర్శన ఉంటుందని, అస్తమ సద్గమయ అనే ప్రదర్శన ఉంటుందని తెలియజేస్తున్నాను. తర్వాత మనకి 27/2/2014 గురువారం సూర్పు కిషోర్ కుమార్ వారి గృహం కచ్చరిమెట్లో ఉంది. వారి ఇంటి వద్ద మనకి కాటేజ్ ప్రేయర్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అదే రీతిగా 28/2/2014 శుక్రవారం నాడు మనకు సాయంత్రం 7 గంటలకు కుటుంబ ఉపవాస ప్రార్థనలు ఉంటాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతటి చక్కని దైవ సందేశం అందించినటువంటి మన సంఘ కాపరి గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరము మంచి సత్క్రియలు మనలో ఉండాలి. మనం ఒక మంచి క్రైస్తవుగా ఎదగాలి. అవసరమైన ఇటువంటి బాధ్యతలు మనం అందరము తీసుకోవాలి. అది కేవలము కమిటీ వారే కాదు. అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నాను, మనం దేవునికి వ్యతిరేకంగా మనము జీవించకూడదు. మనకు వచ్చేటువంటి ఏ శోధనలైనా ఎదుర్కొనాలంటే ప్రార్థన ముఖ్య అంశం కనుక దయచేసి సంఘస్థులందరూ మన సంఘం కొరకు ప్రార్థించాలి. వ్యక్తిగతంగా అందరి కుటుంబాల కొరకు కూడా ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. 7లో చైర్మన్ గారు ముందుకు రావాల్సిన కోరుచున్నాం. క్విజ్ ఈసారి 131 మంది రాశారు. వెరీ గుడ్, నైస్ నెంబర్. 3 చాప్టర్లనేమో అందరూ అంతమంది రాశారు. వెరీ గుడ్. 60 మంది 20కి 20 రైట్గా రాశారు. వాళ్ళ నుంచి ఇప్పుడు 60 మందికి గిఫ్ట్ వచ్చినట్టే. 3 మాత్రం రిప్రజెంటివ్గా మన తరపున తీసుకుంటున్నారు. సరేనా? అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎండ్లపల్లి ప్రియకుమారి. గాడ్ బ్లెస్ యూ. చక్రం విజయలక్ష్మి గారు. లేకపోతే లేదు. మేడం చెప్పండి, ప్రైజ్ వచ్చింది. రాని వాళ్ళకి వచ్చే వాళ్ళకే ఈ ప్రోగ్రామ్ ఇది. ఓకే, ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ దిస్. ఫుల్ అధికారం పాస్టర్ గారికి దీని మీద. డి ఝాన్సీ రాణి. డి ఝాన్సీ రాణి రోజు వచ్చేవాళ్ళు. డి ఝాన్సీ రాణి గారు 3 సార్లు అయిపోయింది. డి ఎమీమా ప్రవీణ. వెరీ గుడ్. మా కాన్సెప్ట్ 4వ ఆదివారం కూడా చర్చిని నింపుకోవడానికి దీన్ని, కాబట్టి వచ్చిన వారికి మాత్రమే ప్రైజు. బి విజయకుమారి. బి విజయకుమారి ఒకటోసారి. బి విజయకుమారి గారు 2. బి విజయకుమారి గారు టీచర్స్ అయింటారు.
జి సౌందర్య దీపిక. జి సౌందర్య దీపిక. చూడు, రాని వాళ్ళే చాలా లక్ లాగున్నారు. ఇంతమంది రాసి ఉంటే వీలే వస్తుంది. జి సౌందర్య దీపిక 3 సార్లు. వెరీ గుడ్. డాక్టర్ దంతం కిరణ్మయ్. డాక్టర్ గారు రాలేదు, కానీ రేపు మెడికల్ క్యాంప్కి మెడిసిన్స్ మాత్రం పాపం హైదరాబాద్ నుంచి పంపించారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. కే మౌనిక. వెరీ గుడ్. ఇంతమంది రాకపోతే ఎవరికొరికి వస్తుంది లాస్ట్. గుడ్, థ్యాంక్ యూ. రానా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్లో గమనించండి, ఈరోజు సాయంత్రము ఒక చక్కని చలనచిత్రం ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మన హిందూ సహోదరులు ఎవరైనా ప్రభుని గురించి తెలుసుకోవాలనే ఆశ ఎవరికైనా ఉంటే దయచేసి ఈరోజు సాయంత్రం వారిని తప్పకుండా మీతో పాటు తీసుకురండి. ఆ యొక్క చిత్రం పేరు అసతోమ సద్గమయ. సత్యాన్వేషణ అనే ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో క్రీస్తును నమ్ముకోవడానికి కారణం ఏంటి, వాళ్ళు నమ్ముకున్న ద్వారా వారు తెలుసుకున్న ఆ యొక్క మోక్ష మార్గం ఏంటో తెలియచేసే చిత్రం. అది చాలా చక్కగా ఉంటుంది. మీరెవరికైనా సువార్త ప్రకటించలేకపోతున్నాం, మా సార్కి చెప్పలేకపోతున్నాం, అయితే యేసుని గురించి అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని మీరు తెలుసుకొని ఉంటే దయచేసి మీ కొలీగ్స్ని వాళ్ళని సాయంత్రం తీసుకురండి. అది నిజంగా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీన్ని మనం పోయిన నెలలో చూసాం, అయితే చాలామంది రాలేదు. ఆ అవకాశాన్ని మళ్ళా ఇంకొకసారి దీనికి కలుగచేస్తున్నాం కనుక దయచేసి మీరు రావడమే కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తే అది చాలా బాగుంటుంది. అదే రీతిగా ప్రియదేవుని బిడ్డలారా, రేపు ఎల్లుండి గ్రామ సువార్త సభలు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘం ద్వారా బైనేటి వారి పాలెంలో సాయంత్రము జరుగుతూ ఉంది. ఆ యొక్క గ్రామ సువార్త సభలను పురస్కరించుకొని రేపు సాయంత్రం 4 గంటలకు బైనేటి వారి పాలెంలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఆ మెడికల్ క్యాంపులో మనకు పరిచర్య చేయడానికి డాక్టర్ ప్రి శ్రీధర్ గారు, చిన్నపిల్లల డాక్టర్ గారు, వారు మా సంఘంతో పనిచేయడానికి ఒప్పుకున్నారు. వారికి వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా డాక్టర్ ఒంగోలు రాజేష్ బాబు గారు, వారు కూడా మనతో పాటు రేపు పరిచయలో పాల్గొనడానికి డాక్టర్ గారు కూడా వారి సమయాన్ని ఇచ్చినందుకు వారికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. చాలామంది మెడిసిన్స్ కూడా ఇచ్చున్నారు. లతా చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ గారు, సతీష్ గారు పిల్లలకు కావలసిన మెడిసిన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ రీతిగా ప్రభు ద్వారాలు తెరిచి ఉన్నాడు. రేపు మెడికల్ క్యాంప్కి మేము పాల్గొనాలనుకుంటున్నామన్న సిస్టర్స్ ఎవరైనా ఉంటే దయచేసి వారు సాయంత్రం ఒకసారి వస్తే ఆ మెడిసిన్స్ ఎక్స్పైర్ డేటు అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు వచ్చే ఆ యొక్క సిస్టర్స్ ఎవరైనా ఈరోజే వచ్చి మెడిసిన్ని వాటన్నిటిని కూడా చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యవనస్తులకు కూడా మిమ్మల్ని ప్రేమతో ఈ 2 రోజులు ఆహ్వానిస్తున్నాను. ఇది సమ్మర్లో మనం చేస్తున్న గ్రామ సువార్త సభలు చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాడన్నాడు కనుక దానికి వెళ్ళి ప్రకటిద్దాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ నుంచి సువార్త దళం అక్కడికి వెళ్తుంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు మెడికల్ క్యాంప్, 6 నుంచి అక్కడ సువార్త సభ జరుగుతుంది కనుక మీకు అందరికి కూడా ఇదే ఆహ్వానము. అందరికి కూడా వచ్చి, ఎస్పెషల్గా వెహికల్స్ ఉన్నవారు, కార్లు ఉన్నవారు దయచేసి మీరు వచ్చినట్లయితే మీతో పాటు ఇంకో 4గురిని అక్కడికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది కనుక దయచేసి మీకున్న రీసోర్స్ అన్నిటిని కూడా ప్రభు పరిచర్యకు ఉపయోగించాల్సిందిగా మిమ్మల్ని ప్రభు నామంలో కోరుకుంటున్నాను. అందరం లేచి నిలబడదాం. హృదయం బిడ్డలారా, సాయంత్రము అసతోమ సద్గమయ అనే చక్కని చలనచిత్రం ఉంటుంది కనుక దయచేసి వచ్చి హైందవ సహోదరులకు సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో నేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కర్త మమ్ము దీవించి పాట పాడుతుండగా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ముందుకు వచ్చి మోకరించినట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తాం. జ్ఞాపకం ఉంచుకోండి, మల్లపాటి ప్రకాష్ రావు గారు బుల్లెన్ హాస్పిటల్లో ఉన్నారు. రేపు చిన్నపాటి ఆపరేషను
ప్రకాష్ రావు గారికి జరుగుతుందని తెలియజేస్తున్నారు కనుక మలపాటి ప్రకాష్ రావు గారిని మనం ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. అదే రీతిగా రేపు సువార్త సభల విషయమై, మెడికల్ క్యాంప్కి వస్తున్న డాక్టర్లు, సిస్టర్స్ విషయమై, వాలంటీర్ విషయమై ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఈరోజు అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసి ఉన్నారు. వారందరూ కూడా రాస్తున్న వారికి దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో నాయన నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం ప్రభువా. నా తండ్రి ఇదిగో నాయన నీ సన్నిధికి వచ్చి మోకరించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా బిడ్డల్ని మీరు ఆదరించండి. ఏ అవసరతతో, ఏ కష్టంతో నాయన నీ సన్నిధికి వచ్చినారో మీకు తెలుసు నాయన. ఆయా బిడ్డల యొక్క జీవితాల్లో నాయన మీరు మేలు చేయండి నాయన. మీరే నాయన కార్యం చేయగలరని నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నారు. గాయపడిన వారిని నాయన స్వస్థపరచండి. అనారోగ్యం ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థికంగా కృంగి ఉన్న వారికి నాయన ఆర్థిక వెసులుబాటు దయచేయండి నాయన. పెళ్ళిళ్ళు కావాల్సిన వారికి నాయన చక్కని సంబంధాలు దయచేయండి నాయన. అదే రీతిగా ఉద్యోగ వేటలో నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాయన అయ్యా నా తండ్రి నాయన ఎంతగానో శ్రమపడి రాస్తున్న యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారికి స్థిరమైన ఉద్యోగం ఎంత అవసరమో మీకు తెలుసు నాయన. వారి జీవితాన్ని మీరు సరిచేయగలమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా చదువుకుంటున్న బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క ఎగ్జామ్స్ నెలలో నేను ఆ బిడ్డలందరూ కూడా ప్రభువా ఆయన చక్కగా చదువుకున్నవి జ్ఞాపకం ఉంచుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసే కృపను బిడ్డలకు దయచేయండి నాయన. ఏ కుటుంబం ఏ అవసరంతో నీ సన్నిధికి చేరి ఉన్నారో మీకు తెలుసు నాయన. ఇదిగో నా తండ్రి నిలబడి ఆయన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు నాయన. అయా క్రైస్తవులుగా మారినప్పుడు మా మీద ఎన్నో బాధ్యతలు మీరు ఉంచున్నారు నాయన. ఆ బాధ్యతలన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అందరికీ దయచేయగలమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా పెద్దలు మలపాటి ప్రకాష్ రావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీ కుమార్ని స్వస్థపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు కొందనాలు. రేపు జరగబో ఆపరేషన్లో కూడా నాయన మీరు తోడుగా ఉండి ఆ బిడ్డను మీరే బలపరచగలరని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అదే రీతిగా నాయన ఆయా గాయపడిన కుటుంబాన్ని ఆయన ఆయా వంగపురపు సికామణి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. తన భార్యను నాయన ఆయా పోగొట్టుకున్నారు తండ్రి. ఆయా కుటుంబాన్ని, ఆయా కుమార్తెను, అల్లుడిని నాయన మీరే నాయన ఆదరించగలరని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా నాయన అయా సంఘముగా నాయన మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థించాం నా తండ్రి. అయా మాకు వచ్చిన డెసిషన్ బట్టి కూడా మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఇదిగో నాయన ఇక నుండి సమస్యలన్నీ సమసిపోయి ఆయన చక్కగా మా రాష్ట్రాలను నాయన అభివృద్ధి పరుచుకునే కృపను మాకు దయచేయగలమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మరలా మేము ఈ లోకంలోనికి వెళ్తుండగా ఈ లోకమాలిన మమ్మల్ని అంటకుండా నీ కృపలో ఆయన మమ్మల్ని దీవించి ఆస్వాదించగలరని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కర్త మమ్మ దీవించి పాడదాం. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వాతారించి మమ్మును పోషించుము. ఈహ నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకుచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం నేను మా దయచేము. మా నోట్స్ మీకు క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి కాక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు, సహవాసం, సన్నిధి ప్రభువు మన మీద ఉంచిన ఆ విశ్వాస సంబంధమైన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలనే ప్రతి హృదయానికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.